ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు లిమిట్లెస్ విత్ లుంబిని. ఈరోజు మన ఎపిసోడ్ లో వీ హ్యావ్ టూ క్రేజీ పీపుల్, యాక్టర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, వాట్ నాట్. ఒకరేమో మహేందర్, అదే మనందరికి తెలిసిన పాండు, అలాగే కార్తిక్ అండ్ ఇంకొకరు అచ్యుత్ నంద. సో మోస్ట్ క్రేజియస్ట్ ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్ అండ్ ఆల్సో ప్రాంక్స్టర్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. వాళ్ళ గురించి తెలుసుకుందాం అండ్ ఆల్సో వాళ్ళతో పాటు మనం కూడా చెల్లవుదాం. పొద్దు మీద కాదు, ఆమె ఏదో మాట్లాడుతుంది, మాట్లాడు మర్యాద. We all know Mahinder as Pandu, Karthik, ఇంటి పక్కన అడుగుతూనే తెలియదు నువ్వు ఇవాళ వీడియోస్ గురించి మాట్లాడితే మీ ఇద్దరు బాండింగ్ గురించి మాట్లాడితే ఎట్లా ఫీడ్బ్యాక్ వస్తుంది మీకు మీ గురించి? వీడియోస్ చాలా మంది డిఎం చేస్తుంటారు కదా, కామెంట్స్ చేస్తుంటారు. ఫీడ్బ్యాక్ పక్కన దొడ్డోడు ఉంటాడు, దొడు అది తాగేస్తాడు అంటారు. సో ఏంది రాత్రిపూట నిద్రపోరా మీరు? పట్టదు నాకు నార్మల్గా. పట్టదా? ఎందుకట్లా? ఇప్పుడు అవి ఎమోషనల్ గా చెప్పలేను నేను అవన్నీ. నువ్వు తందా సో అంటే ఏంది ఇండస్ట్రీలోకి రాకన్నా ముందు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదంటే మన 10th 4 times చదువుకున్నా, డిగ్రీ 7 times చదువుకున్నా. అప్పుడు 7 times చదివితే చదివినామన్నారు. సో ఇప్పటికీ కూడా చాలా మంది కామెంట్స్ చేస్తుంటారు, మెసేజెస్ చేస్తుంటారు. మరి ఇంట్లో ఫస్ట్ నుండి కూడా ఇట్లా యాక్టింగ్ లేదంటే ఇండస్ట్రీ సైడ్ అన్నప్పుడు ఏం చెప్పలేదా? నేనే చెప్పాలి వాళ్ళకి. ఏం లేకుండే డైలీ నైట్ బిర్యానీ తింటుండే. పర్సనల్ కెమెరామ్యాన్ కూడా ఉన్నాను, పర్సనల్గా పెట్టుకున్నాను, ఏం చేయలేదు. కానీ మంత్లీ ఏం కొన కానీ కొంచెం క్లెవర్ షాపింగే చేస్తా. అంటే అన్ని కొని క్లెవర్ షాపింగ్. మనకి ఏమన్నా ఇట్లా ఎంబారసింగ్ మూమెంట్ అట్లా ఏమన్నా అయిందా ఇండస్ట్రీలో? రోజు అయితే అని చెప్పుకుంటావా ఇట్లా? అదే కదా అయింటేలే చెప్పు. సో వి ఆల్ నో మహేందర్ యాజ్ పాండు, కార్తిక్ నేనే. ఎస్. మా ఇంటి పక్కన అడుగుతూనే తెలియదు నువ్వు ఇవాళ ఆయన రా మహేందర్ అంటే మహేందర్. ఫోన్ ఇట్లా వీడియో వచ్చి ఇట్లా స్క్రోల్ చేస్తుంటే పక్కా పాండు ఫేస్ వస్తే పక్కా చూస్తారు, వీడియో చూసిన తర్వాతే స్క్రోల్ చేస్తారు. అంతే కదా, జస్ట్ లైక్ యూ. డైలాగ్ లేక కాదు, నోట్లో ఉందని చెప్పి ఏమంటలే నేను. సరే, అండ్ ఆల్సో వీ హ్యావ్ అచ్యుత్ నంద. రీసెంట్ గా వెరీ మచ్ అచ్యుత్ నంద జేవి ఆల్సో వీ హ్యావ్ టు ఆస్క్ very వాట్ particular ఎగ్జాక్ట్లీ ఇస్ about జేవి. ఏంది జేవి? ఏంది జేవి అంటే మా అమ్మ నాన్న పేరు. అవునా? అలా పెట్టుకున్నారా? ఏంటి పేరు? జగదాంబ వీరయ్య. నైస్. సో అలా అనమాట. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ వెరీ మచ్ అచీవ్మెంట్, సక్సెస్. పెళ్లి చేసుకున్నారా? మోస్ట్ అవైటెడ్ సక్సెస్. మూడు ఉండే ఏదో చేద్దామని చెప్పి పెళ్ళి అనగానే మూడ్ ఖరాబ్ అయిపోయింది నాకు. ఇంకోటి ఆర్డర్ చేయి, వేరేదేమన్నా ఆర్డర్ చేయి. సరే చాలు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇట్స్ లైక్ నిజంగా నాకు ఒక డ్రీమ్ మూమెంట్. డ్రీమ్ ఏంది, నువ్వు ఇవన్నీ ఆర్డర్ పెడతా అన్నావు కాబట్టి వచ్చినాం మేము. నేను ఇంకోటి వచ్చింది అప్పుడే, అది నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఏమంటారు దీన్ని? వర్జిన్ మొజిటో అంటారు, మొజిటో కాదు. స్పెల్లింగ్ రాదని చెప్తున్నాం. మళ్ళీ చాలా తక్కువ సార్లే కలిసిన, ఇప్పుడు కలిసిన ఎంత ఫ్రీగా మాట్లాడుతున్నా. అట్లా ఓన్ చేసుకున్నాం మిమ్మల్ని. పైసలు ఇస్తున్నా అంటే ఇంటర్వ్యూకి వచ్చి సీరియస్ గా చెప్తే అది నిజమైపోదు. మీరు మాట్లాడతలేరు మొత్తం. సీరియస్ నేను లైఫ్ మీద ఎప్పుడు సీరియస్ ఉంటాను. సీరియస్. మనం ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అన్ని చేస్తాం. ఏమేమో వీడియోలు అంతే. స్కూప్ వీడియోలు చేస్తాము, షార్ట్ వీడియోలు చేస్తాము, ఫన్ చేస్తాం, అన్ని చేస్తాం. సో బిఫోర్ దట్ నిజంగా చాలా మంది మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు కాబట్టి అందుకే పైసలు అడుగుతారు వాళ్ళు. ఇన్స్టాగ్రామ్ లో అక్కడెక్కడ ఏమడుగుతారు? పైసలు అడుగుతుంటారు మిమ్మల్ని. ఎందుకట్లా? నిన్న ముఖం చూడగానే అనిపిస్తుంది కదా, రిచ్ ఉన్నాడు ఈయన, పైసలు ఉన్న లెక్క అనిపిస్తాడు. అడుగుతారు హౌలా అయినా ఎందుకు లేవు అవన్నీ. మళ్ళీ చూసి ఇంకోటి అడుగుతారు, నా దగ్గర పైసలు లేవు, పెళ్ళికి మొత్తం ఖర్చు అయిపోయినాయి, అడుగుకోరు. రీసెంట్గానే పెళ్ళైంది, అది అస్సలు
ఎలాంటి స్పూఫ్ కాదు, ఎలాంటి ఫన్ కాదు, ప్రాంక్ కాదు, నిజంగానే పెళ్ళయింది. అది నమ్మేనిక పాపం మస్తు కష్టపడ్డాడు. కష్టం కాదు, నాకు నార్మల్గా అంటే ఏడ ఫంక్షన్కి వెళ్ళినా సరే, ఫ్రెండ్స్తో వెళ్ళినా సరే, నీ పెళ్ళి ఎప్పుడు రా అంటారు. ఊకే దమ్ చేస్తుంటారు ఫ్రెండ్స్ అయినా చుట్టాలైనా. నేను అమీర్పేట్ ఎడిటర్ని కూడా చిన్నగా ఎడిట్ చేసి నా పెళ్లి కార్డు లెక్క కట్ చేసి వాళ్ళకి పంపుతుండే, నా పెళ్లి ఫిక్స్ అయిందిరా రండి అని చెప్పి. సో వాడు థ్యాంక్స్ మామ, కంగ్రాట్స్ మామ, అవి మామ అని చెప్పి ఆ డేట్ రోజు ఫుల్ అవుతుండే. అట్లా నేను లాస్ట్ 6-7 years నుంచి చేస్తున్నాను. ఎవ్రీ టైం ఆడు ఎక్సైట్మెంట్ అవుతాడు, అంటే ఫాలోవర్లు అయిన వాళ్ళైనా నేను హౌలో చేస్తుండే. ఈసారి వాళ్ళు కావాలని మజాకులు చేస్తారు అంతే. నాకు కూడా బెటరే. కొంతమందికి ఏంటంటే ప్లాన్ ఇది, ఒక 5-6 సంవత్సరాలు చేస్తే పెళ్ళైన సరికి ఎవరు రాడు కాబట్టి ఫుడ్ పైసలు మిగులుతాయి. ఫుడ్కు 200 మంది తక్కువ అవుతారు. యాక్చువల్లీ ఎక్కువనే వచ్చారు, కానీ ఫుడ్ పైసలు మిగులుతాయి కదా. ఓకే ఏమంటాం. ఓకే, సో యా, వీడియోస్ గురించి మాట్లాడితే, మీ ఇద్దరు బాండింగ్ గురించి మాట్లాడితే సడన్ గా అంత బాగానే లేదు ఒక బాణ పేపర్ మీద బయట ఉందో తెలియదు కానీ వీడియోలో మాత్రం మంచిగా చేస్తారు కదా. సో ఎట్లా ఫీడ్బ్యాక్ వస్తుంది మీకు మీ గురించి? వీడియోస్ చాలా మంది డిఎం చేస్తుంటారు కదా, కామెంట్స్ చేస్తుంటారు. ఫీడ్బ్యాక్ గురించి ఫీడ్బ్యాక్ ఏమంటారు ఇప్పుడు, అది బాడీ షేమింగ్ అన్నట్టు అనిపిస్తుందేమో నార్మల్ అందరికి. కానీ నీ పక్కనే ఆ దొడ్డోడు ఉంటాడు, తోడు అది బాగా చేస్తాడు అంటారు. ఆయన ఇట్లుంటాడు తోడు, ఆయన బాగుంటుంది మీద. అట్లే మాట్లాడతారు కదా. నాతో నచ్చడం, మీ పక్కడు ఇద్దరు మంచిగా చేస్తారు, జోడి మంచిగా ఉంటుంది మీది. చెప్పిన జోడీ బాగున్నంత మాత్రం మేమిద్దరం పెళ్లి చేసుకోము, మాది వేరే సపరేట్ ఉంటుంది అని చెప్పి. సపరేట్ సంసారాలు ఆల్రెడీ అక్కడ సంసారం స్టార్ట్ అయింది. మరి మన సంగతి ఏంటో చేసుకుంటామండి మేము కూడా. ఫుడ్ ఇంపార్టెంట్ మనకి. 40 అయినా చేసుకోవచ్చు, ఏం తప్పలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 40 అను, 42 అవుతుంది. 42 చేసుకోవచ్చు, ఏం తప్పలేదు. ఈ మొదలు సేమ్ ఏజ్ ఉంటుందా ఇద్దరు? ఇప్పుడు ఇదంతా తీసేస్తుందండి సోదా. అదే బ్లూపర్లు అంటే తీసేసినట్టే. సో పాండు గురించి మాట్లాడితే, బట్ నిజంగా నీ పేరు కన్నా పాండు ఎక్కువ హైలైట్, కార్తిక్ ఇంకా ఎక్కువ హైలైట్. అంటే ఏం మాట్లాడుకుంటారు? నీ పేరు చాలా తక్కువ మంది తెలుసు. పాండు ఎట్లా వచ్చింది? ఓన్లీ అప్పులు ఇచ్చిన వాళ్ళకే తెలుసు ఒరిజినల్ పేరు, దాంట్లో బాండ్లో రాసి ఉంటుంది కాబట్టి. అట్లా ఎవరికైతే అప్పులు ఇస్తున్నా అంటే ఆధార్ ఇవన్నీ అలాగే. సో బేసిక్గా పాండు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, విక్రమ్ ఎడిక్స్ అని చాయ్ బిస్కెట్లో ఒక సిరీస్ స్టార్ట్ చేసింది, చిల్లర్ గ్యాంగ్ అని. దాంట్లో నా పేరు పాండు, ఫస్ట్ సిరీస్ 2019 ఆ టైంలో. సో అట్లా పాండు అని ఆఫీస్లో అందరూ పాండు అనే పిలిచారు. ఎందుకంటే ఆ ఎడిట్ అదంతా జరుగుతున్నప్పుడు నేను వెళ్ళకపోతుండే ఆఫీస్కి. ఇది లిమిట్లెస్ లుంబిని, లిమిట్లెస్ వస్తూనే ఉంటాయి అట్లా. సో అట్లా పాండు అని పిలిచి అట్లనే అలవాటు అయిపోయింది. సో ఇంకా బయట కూడా జనాలు ఏంటంటే క్యారెక్టర్ రాసినప్పుడు పాండు అని పిలవడాలు అట్లనే పిలుస్తుండే జనాలు కూడా. సో అట్లా అది పాండు అని స్టార్ట్ అయింది. చాయ్ బిస్కెట్లో అయితే చిల్లర్ గ్యాంగ్ కూడా స్టార్ట్ అయింది. బట్ అంతకుముందు ఇండస్ట్రీకి వచ్చిందంటే రైటింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్గా చేసి అక్కడ నుండి స్టార్ట్ అయింది కదా జర్నీ. చాలా చేసిన, అంటే చాయ్ బిస్కెట్లోకి రాకముందే ఐ వాజ్ హ్యావింగ్ అరౌండ్ 6-7 years ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉండే. 2010లో ఇంటర్ ఫెయిల్ అయినా. 2010 ఇంటర్ దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 7th 2 సార్లు చదివినా కదా. ఉండాలి సార్, వాళ్ళు మినిమం 4-5 సార్లు చదువుతున్నారు. 10th 4 సార్లు చదివాను. అదే చాయ్ బిస్కెట్లో ప్రొఫెషనల్ యాక్టింగ్కి జాయిన్ అవ్వక ముందు 2010 నుంచి 2018 వరకు ఒక 8 years, 2 years ఏమో సర్చింగ్. 2012 May 1st నుంచి కొంచెం వర్క్ రావడం, టీవీ షోస్కి వర్క్ చేయడం, తర్వాత పర్సనల్ అసిస్టెంట్గా చేసా, అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్, అసిస్టెంట్ రైటర్, ఇవన్నీ చేసా. ఇంకా ఓకే మనం లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఒక సినిమా హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమాకి A to Z ఉన్నా, స్క్రిప్టింగ్ నుంచి రిలీజ్ వరకు ఉన్నా. అట్లనే వెబ్ సిరీస్ ఒకటి ఉండే, ఎందుకిలా అనే వెబ్ సిరీస్కి అది కూడా సేమ్ A to Z ఉండే. 2 సినిమా, ఒక వెబ్ సిరీస్, ఒక సినిమా అయిపోయిన తర్వాత ఇంకా యాక్టింగ్ కాన్సన్ట్రేట్ చేద్దామని అప్పుడు ఆడిషన్ ఉంటే చాయ్ బిస్కెట్లోకి వచ్చి అట్లా యాక్టర్కైనా. బట్ బిఫోర్ కమింగ్ టు చాయ్ బిస్కెట్ ఐ వాజ్ హ్యావింగ్ 6 years ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. టీవీ షో, సినిమా, అదంతా బ్యాక్ ఎండ్ వర్క్ కదా. అదంతా బ్యాక్ ఎండ్, ఇదంతా కెమెరా ముందు. బట్ బిఫోర్ కమింగ్ టు చాయ్ బిస్కెట్ అన్నీ చేసిన. కెమెరా వెనక అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్, రైటర్, అసిస్టెంట్ రైటర్గా చేసిన, అదే అసిస్టెంట్ రైటరే, పర్సనల్ అసిస్టెంట్గా చేసిన, ఏడీగా చేసిన, చాలా చేసిన బిహైండ్ ద కెమెరా. ఆ 6 years ఎక్స్పీరియన్స్తో అది చాలా హెల్ప్ అయింది యాజ్ అన్ యాక్టర్ చాయ్ బిస్కెట్లోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుందో తెలుసు కదా, ఎడిట్ కానీ, యాంగిల్, కెమెరా యాంగిల్స్ కానీ ఇవన్నీ.
సో వన్స్ కెమెరా ముందుకు రాగానే మనకు షార్ట్ అర్థమైపోయేది, ఓకే ఇప్పుడు ఇది మన క్లోజ్ లేదా బయట ఇది పడుతుంది ఇది పడదు కొంచెం అంటే నార్మల్ అంటే యాక్టర్గా ఉన్న వాళ్ళకి నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ దెర్ ఇస్ కొంచెం ఒక మైన్యూట్ అడ్వాంటేజ్ ఉంటుంది నాకు. అదొక added advantage కదా. యాడెడ్ అడ్వాంటేజ్ ఏం కాదు కానీ ఒక 1% ఎక్కువ తెలిసి ఉంటుంది దాంట్లో. ఓకే ఓకే. బట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్టింగ్ సైడ్ ఎట్లా ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ నుండి యాక్టర్గానే ఉండే ఇదంతా దానికి రావడానికి ప్రాసెసా? బేసిక్గా యాక్టర్ అవ్వాలనే ఉండే. 2010లో ఎంటర్ అయిపోయినప్పుడు 2010లో ఎంటర్ అంటే 7th 2 సార్లు చదివి 2010 ఎంటర్ అయిపోయినప్పుడు అదే అప్పుడే ఈ చదువులు ఇదులు జాబులు మనతోని కావు, ఏం చేయాలి 8th 9th ఎక్కడో ఉండే యాక్టర్ అయితే బాగుంటుందేమో మనము అని. బట్ అప్పటికి ఏం తెలియదు, అంత నాలెడ్జ్ కూడా లేదు. అప్పటికి ఫోన్లు ఈ కూడా ఏం లేదు. ఫేస్బుక్ 2014 ఫేమస్ అయింది. 2014కి 10 సంవత్సరాలు అయింది మా ఫేస్బుక్. ఓకే. అంత నాలెడ్జ్ ఉంది నాకు, నీకేం? నువ్వు రైటర్ కూడా ఉండేనా? లేదు నీ బతుకెళ్ళి మంచిగా రాసుకోలేవు. రైటర్ అంటే ఇట్స్ నాట్ సెల్ఫ్ రైటర్, అవుట్ సైడ్ రైటర్ అని. ఇమాజినేషన్ రైటింగ్. ఓకే. సో ఇనిషియల్గా యాక్టర్ అవ్వాలనే ఉండే, కాకపోతే ఏంటంటే ఆ ధైర్యం లేదు. యాజ్ అన్ ఇంట్రోవర్ట్ నా అంటే ఏడీగా చేస్తూ పర్సనల్ అసిస్టెంట్గా చేస్తూ రైటర్గా ఇవన్నీ చేస్తూ యాక్టర్ అనే పొజిషన్లోకి రాలి. బికాస్ సెట్లో ఉండి పెద్ద పెద్ద యాక్టర్స్ని వాళ్ళు వర్క్ చేయడం చూసి వాళ్ళతో వర్క్ చేయడం వాళ్ళు యాక్ట్ చేయడం ఇవన్నీ చూసి ఏంటంటే ఒక ఇంటిమిడేషన్ అంటే ఆ భయం ఉండేది నాకు కొంచెం. ఓకే. అంటే ఇప్పుడు జనరల్గా మనం ఇట్లా చూసేస్తాం కానీ ఒక 4 పేపర్ల స్క్రిప్ట్ ఉందంటే 4 పేజెస్ స్క్రిప్ట్ ఉందంటే నేను ఏడిగా చేస్తాను. నిహారిక గారే మన ఇప్పుడు ఆవిడ నేషనల్ అవార్డు కూడా వచ్చింది కమిటీ కూడా, ఆవిడే హీరోయిన్ అందులో. సో పెద్ద సీన్ ఏంటంటే క్రేన్లో కెమెరా ఉండేది. సో ఇట్లా నిహారిక గారు ఇంకా ఫ్రెండ్ ఇట్లా ఎంటర్ అయ్యే వాళ్ళు లోపల అత్త పిన్ని మమ్మీ డాడీ హ్యాపీ వెడ్డింగ్కి ఇట్లా జాయిన్ అయ్యి అసలు ఒక 4 పేజెస్ కన్వర్జేషన్. నేను ఫస్ట్ టైం అంత పేజ్ ఏముందిలే ఒక్కో డైలాగ్ తీస్తారేమో అనుకున్నా. బట్ నాకు అంత ఎప్పుడు 1-2 పేజెస్ అంటే బట్ 4 to 4.5 పేజెస్ సీన్. యాక్టర్స్ కూడా చాలామంది ఇప్పుడు మనం ముగ్గురం మాట్లాడుకోవడం అంటే ఓకే 1, 2, 3 సంథింగ్ ఏదో మేనేజ్. బట్ ఇక్కడ ఒక 5-6 మంది, ఇక్కడ ఒక 2 ఇంతమంది నాకు అసలు చూడగానే ఇంకెక్కువ భయం ఏంటి, మనం ఇంత చేయగలుగుతాం అసలు ఇంత అవుతుందా మనతోని అని. బట్ యూనో నీ ఎక్స్పీరియన్సే ఇది లేటర్ ఆ సినిమా ఎండ్కి వచ్చేంతవరకు డబ్బింగ్కి వచ్చేంతవరకు లీడ్ యాక్టర్స్ మంచి ఫ్రెండ్స్ అవ్వడం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం డబ్బింగ్లో అక్కడ ఇక్కడ. సో అట్లా ఒక ధైర్యం వచ్చింది, ఓకే మనం ఇంకా యాక్టింగ్కి మూవ్ అవుతామని. బట్ ఆడిషన్స్ వెరీ బ్యాడ్ అట్ ఆడిషన్. నాకు ఆడిషన్ ఇవ్వాలంటే అసలు ఏమి ఇవ్వాలో తెలియదు. ఆడిషన్ ఇచ్చేది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు నేను డైరెక్టర్ అనుకో, నేను ఒకలాగా చూస్తా. యాజ్ అన్ యాక్టర్గా వస్తే నేను ఒకలాగా చూస్తాను. యాజ్ అ డైరెక్టర్ ఇప్పుడు నేను ఒకరు ఆడిషన్ తీసుకోవాలి అంటే వాళ్ళు వస్తే నేను ఏం చూస్తాను అంటే ఓకే వీళ్ళకి బేసిక్ యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయా లేవా, అందుకనే రాగానే ఏదైనా చెయ్యి అంటూ. అది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే నా అప్ టు మై నాలెడ్జ్. ఇప్పుడు ఎవరు రాగానే నువ్వు ఏదైనా చెయ్యి, ఏదన్నా ఓకే బాగుంది యాక్టింగ్ ఎక్స్ప్రెషన్ అంతా బాగా ఇస్తుంది టైమింగ్ అంతా బాగుంది అన్నప్పుడు నువ్వు ఈ రోల్కి సూట్ అవుతావు, నేను అప్పుడు రోల్ ఇవ్వచ్చు. యాజ్ అన్ యాక్టర్గా నేను వెళ్ళినప్పుడు నాకు ఏదైనా చేయంటే ఏం చేస్తాం, ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా, సీన్ ఏదైనా ఇచ్చేస్తే చేసేయచ్చు కదా. ఇప్పుడు నాకు నేను ఏమనుకోవాలి మా అంటే సినిమా డైలాగులే అనుకోవాలి. ఇప్పుడు సినిమా డైలాగులు మనం అనుకుంటే వాళ్ళు మనకన్నా వే మోర్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు. వాళ్ళది మనం ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎన్టీఆర్ గారు డైలాగ్ తీసుకొని చెప్పాలంటే చల్లదు. ఇప్పుడు చిరంజీవి గారు చేసిన ఏదో ఒక సీన్లో చిన్న ముక్క ఏదో తీసుకొని చేయాలంటే మ్యాచ్ అవ్వదు, 200% మ్యాచ్ అవ్వదు. వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకున్న టైమింగ్ వేరు. నా ఎక్స్పీరియన్స్ అసలు ఏ ఎక్స్పీరియన్స్ లేని దానికి నాకేంటంటే ఇప్పుడు వాళ్ళంతా దే ఆర్ లైక్ ప్రూవ్ చేసుకున్నారు అంతా, వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వాళ్ళ స్థాయి వేరు. అట్లాంటిది ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు నేను చేస్తాను, నేను వాళ్ళ డైలాగ్ నేను చెప్తా అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు నేను ఒక యాక్టర్ చేసిన డైలాగ్ నేను చెప్తానంటే ఆబ్వియస్లీ మన మైండ్లో యాక్టర్ ఫేసే ఉంటుంది, అంతే ఉంటుంది. వీళ్ళంతా చెయ్యలేదేమో అంత ఆబ్వియస్లీ చేయండి. నేను నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ గట్టిగా చేస్తాను. సో ఇవన్నీ ఉండేవి. బట్ అదే ఆడిషన్కి వెళ్ళినప్పుడు అంటే 2 ways ఉంటుంది. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి నీకు బేసిక్ యాక్టింగ్ స్కిల్స్ అనేవి ఉంటే నేను నీకు రోల్ ఇస్తాను. యాజ్ అన్ యాక్టర్ నేను వచ్చినప్పుడు ఏమన్నా సార్ నాకు బేసిక్ వచ్చు అది వదిలేయండి, నాకు సీన్ ఇవ్వండి నేను చేస్తాను. సో అట్లా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉండేవి బిహైండ్ ద కెమెరా. ఎక్కడో అవుట్డోర్స్కి వెళ్ళి వర్క్ చేయడం, లేట్ నైట్స్, పొద్దున్నే ఎప్పుడో 33 కిలోమీటర్లు పోతున్నాను 5 గంటలకు అట్లా లేచి లింగంపల్లి టు రాజేంద్ర నగర్ ఏది అత్తాపూర్ రాజేంద్ర సర్వీస్ రోడ్లో పోయి చల్లగా ఇట్లా ఊరుకుంటా 100 స్పీడ్లో పోతుంది అసలు. ఎందుకంటే నాకు ఏ బైక్లో షైన్ పోతుంది 100 పోతుంది షైన్. ఓకే పోతుందా? ఇప్పుడు షైన్ అడ్వర్టైజ్ చేసలే మనం. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.
రైట్. ఓకే. సో బ్యాక్ ఎండ్ అవి చేయడం వల్ల నీకు అడ్వాంటేజ్ అవునమ్మా, ఇంకా 2 మార్కుల క్వశ్చన్ అడిగితే 10 ఆన్సర్ చెప్పి వీడికి నువ్వు మళ్ళీ ఇంకోటి అడిగితే ఇంకేడతా. నేను నిన్ను కూడా అంటా. ఓకే. తట్టుకో అడుగుతారు. జలస్, ప్యూర్ జలసీ అండి. నాకు ఏమేమి తిట్టుతారా అని భయం చెప్తుంటే ఎందుకు ఏం చేయమని చేసిన అట్లా నాకన్నా నోటితులు ఎక్కువ మనకి ఎక్కువ. తెలుస్తుంది అంటే మనం చూసినాం కదా వీడియోలలో మస్తు. అది ఫిల్టర్ ఇంకేమో మళ్ళీ మర్చిపోతాడు. అంటే నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఉన్న పెద్ద పెద్ద యాక్టర్స్ దగ్గర ఇప్పుడు వాళ్ళందరూ ఆమె నన్ను నువ్వు అని, నేను ఆమె నువ్వు అని ఎందుకు పిలుస్తాం అంటే మేమంతా ఫ్రెండ్స్. మీరు తప్పుగా అనుకోవద్దు. ఫ్రెండ్స్ గాయస్. ఓకే. అట్లా. సో ముందు అంతా చూసిన తర్వాత సినారియో అంతా తెలిసిన తర్వాత అట్మాస్ఫియర్ అంతా అర్థమైన తర్వాత కమ్యూనికేషన్ పెరగాల కదా, అంటే పెరిగిందంటవా లేదంటే ఏమన్నా ఇప్పుడు వాళ్ళతో అప్రోచ్ అవ్వడం కానీ అంటే ఒక ఇప్పటికీ ఆడిషన్కి పిలుస్తుంటారు. నాకేం ప్రాబ్లం లేదు కానీ ఎలాగానే చూసి ఏదైనా చేయండి అంటారు. నాకు అదే సార్ ఇన్స్టాగ్రామ్ ఏదైనా రీల్ పంపమంటారా, బికాస్ నేను చేసే అన్ని సౌండ్ అంటే ఆడియో రిలేటెడ్ రీల్స్ కదా, ఓన్ కాన్సెప్ట్స్ ఏవో చేస్తుంటాం. నాకు ఇప్పటికీ ఆడిషన్ అనేది నాకు భయం ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఆడిషన్ ఇట్లా చేయకపోతే ఇప్పుడు రోల్ పోతుంది. ఆబ్వియస్లీ ఆడిషన్ మంచిగా చేయలేదంటే రోల్ పోతుంది. అట్లనే ఒక పెద్ద సినిమాలో నాకు వాళ్ళు ఏంటంటే కథ రివీల్ చేయొద్దని నాకు చెప్పనట్టు అంటున్నట్టు చెప్పారు నాకు. అది నేను సరిగ్గా చేయలే ఆబ్వియస్లీ, అది పోయి. సో ఎప్పుడు ఆడిషన్కి వెళ్ళినా కొంచెం డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరన్నా భయ్యా మీరు నా స్టోరీ షేర్ చేయొచ్చు, నేను ఇండస్ట్రీ పర్సన్నే కాబట్టి లీక్ చేయడం అలాంటివన్నీ ఎథిక్స్ కావు అట్లా అని చెప్పి ఇంకా. బట్ యాజ్ ఆఫ్ నౌ కొంచెం తగ్గింది ఆడిషన్కి పిలవడం కొంచెం. ఇప్పుడు ఏంటంటే ఇట్లా రోల్ ఉంది ఒకసారి ఆఫీస్కి వస్తారు, మోర్ ఆఫ్ మీటింగ్స్ లా ఆఫీస్కి వెళ్ళగానే చెప్పేస్తారు, అవసరం లేదు. ఇప్పుడు కొంచెం రేంజ్ పెరిగింది కదా, కొంచెం మీటింగ్స్ అలా. రైట్. అంటే ఈ 6-7 ఇయర్స్ గ్యాప్ లో కూడా అన్ని నన్నే అడుగుతున్నావు అప్పటి నుంచి నాకు ఫ్లో మిస్ అవుతుంది మళ్ళీ. ఆ 6-7 ఇయర్స్ గ్యాప్ లో చాలా మందితో వర్క్ చేసిన అన్నారు కదా, అంటే ఎవరెవరైతే వర్క్ చేస్తారు బిఫోర్ కమింగ్ టు చాయ్ బిస్కెట్? ఫస్ట్ 2012 మే 1 కార్మికుల దినోత్సవం రోజు అన్నపూర్ణ స్టూడియో అట్లా సెట్లోకి అడుగుపెట్టినాను. సెట్లోకి అడుగు పెట్టగానే అదంతా ఈ దయ్యాలు భూతాలు ఆ సెట్ అనమాట. షో పేరే భూతాల దీవి. ఫస్ట్ టైం సెట్ చూసినప్పుడు నాకేంటంటే అంటే ఫస్ట్ టైం అది లైఫ్లో సినిమా సెట్ చూడటం అనేది ఏందిరా ఏమేమి చేసిర్రా మీరు అని, అది మంచి ఎక్స్పీరియన్స్ ఉండే. దాని తర్వాత చేస్తూ కమ్యూనికేషన్ పెరగలేదు కానీ యూనో టర్మ్స్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు నేను ఏ నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సీన్ అనుకుంటున్నాం, ఈ షార్ట్ అనుకుంటున్నాం అంటే ఓకే ఇప్పుడు అర్థమైపోయేది మనకి. అట్లా ఇప్పుడు నేను వర్క్ చేసిన వాళ్ళు నరేష్ గారు ఉన్నారు, సీనియర్ నరేష్ గారు ఉన్నారు, మురళీ శర్మ గారు ఉన్నారు, తులసి గారు ఉన్నారు, పవిత్ర లోకేష్ గారు ఉన్నారు, నిహారిక గారు ఉన్నారు, సుమంత్ అశ్విన్ గారు ఉన్నారు, రావు రమేష్ గారితో నేను ఆయనతో వర్క్ చేయలేదు బట్ ఐ వాజ్ సీన్ హిమ్ క్లోజ్లీ. మారుతినగర్ సుబ్రహ్మణ్యం అందులో రోల్ చేశా, బట్ ఆ డైరెక్టర్ నాకు తెలుసు లక్ష్మణ్ గారు. సెట్కి వెళ్ళినప్పుడు ఐ హవ్ సీన్ వెరీ క్లోజ్లీ వాళ్ళు యాక్ట్ చేయడం కానీ వాళ్ళు చాలా ప్రిపేర్ అవుతారు యాక్ట్ చేస్తున్నప్పుడు. ఏంటంటే ఏ యాక్టర్ వచ్చి నేను చూసిన వరకు నేను చేసిన వరకు యాక్టర్స్ రెడీగా ఉన్నప్పుడు అంటే ఏ యాక్టర్ వచ్చి సెట్లో ఇట్లా జస్ట్ ఏంటంటే మొత్తం ప్రిపేర్ అయ్యి వస్తారు. అట్లా చూసి ఇట్లా రివిజన్ లాగా చేసుకొని పక్కన పెట్టి చేసేస్తారు వాళ్ళు చిన్న ఇంప్రొవైజేషన్స్ కానీ. ఎందుకంటే నాకు స్క్రిప్ట్ అంతా తెలుసు కదా, నేనైతే ఎట్లా ఇప్పుడు ఆబ్వియస్లీ నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి నేనైతే ఇట్లా చేస్తాను, నాకు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. వాళ్ళు దానికన్నా బాగా చేస్తారు, ఎందుకు ఆబ్వియస్లీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది కాబట్టి. సో అక్కడి నుంచి చాలా నేర్చుకున్నాను అనమాట. సో కమ్యూనికేషన్ పెరిగిందా అంటే ఇన్ ఏ వే పెరిగింది, బట్ ఇప్పటికీ చిన్న ఆ ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు కొత్తలతో మాట్లాడాలా మళ్ళీ అన్నీ ఉంటాయి. నాకేంటంటే ఇప్పుడు జనరల్గా సెట్ వెళ్ళగానే ఫస్ట్ డేనా సెకండ్ డేనా నాకు కొంచెం కష్టం అడ్జస్ట్ అవ్వడం కానీ లీడ్ యాక్టర్స్తో కానీ కో యాక్టర్స్తో కానీ. అదేంటంటే పుసుక్కున ఏముందని మీకు ఇంత బల్బ్, అది బల్బ్ ఏం కాదు, అది ఐఎమ్ నాట్ అంత తొందరగా కంఫర్టబుల్ కాలేదు. నేను ఇంట్రోవర్ట్, నేను అట్లా కనిపించగాను ఎందుకంటే కెమెరా ముందు అట్లా కనిపించ అంతే సింపుల్. అదే కమ్యూనికేషన్ ఇక్కడికి వస్తే కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్, కొంచెం ఫన్ కామెడీ అన్ని యాడ్. నేను సైలెంటే ఉంటాను మోస్ట్లీ కొత్త వాళ్ళతోని, ఎందుకంటే నాకు భయం కొత్త వాళ్ళు నా జోక్స్ని తీసుకుంటారా తీసుకోలేరా. నాకు సటైరికల్ అలవాటు. సెటైరికల్ అంటే ఇజ్జత్ తీసుడు అలవాటు, అది సెటైరికల్ అంటారు దాన్ని, ఇంగ్లీష్లో సెటైరికల్ అంటారు కంటెంట్ ప్రొఫెషనల్. సో అది అలవాటు నాకు, నార్మల్గా నేను ఇష్టం. అది ఇంట్లో సైలెంట్ ఉండి అది ఒకటేసారి ఎక్స్ప్లోర్ అయిన టైంలో నాకు తెలియదు కానీ అందుకే కొంచెం చూసి మనిషి ఈడు నేనేం వేసినా తీసుకుని ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన నా మీద చేస్తాడు, నేను ఏమీ చేస్తాను అలాంటి వాళ్ళు ఉంటే ఓకే. ఏమన్నా నేనేం ఫీల్ కానీ ఆయన ఏమన్నా ఆయన ఫీల్ కాదు. యాజ్ అ యాక్టర్ ఏంటంటే ఆ ఫ్రీడమ్ ఉంది అనుకో, అవతలోడు ఏం ఫీల్ కాడు, ఏదున్నా ఆన్ స్క్రీన్. నాకు లక్కీలీ వర్క్ చేసిన యాక్టర్స్లో 99% అట్లానే ఉండే.
అంటే అంటే నాట్ ఈవెన్ ఆన్ కెమెరా, ఆఫ్ కెమెరా అయినా సరే. ఇప్పుడు ఆఫ్ కెమెరా చాలా అవుతుంటాయి, ఆన్ కెమెరా కూడా. ఆన్ కెమెరా అంటే లిమిటెడే ఉంటుంది, నీకు స్క్రిప్ట్ అక్కడ వరకే, సీన్ అక్కడ వరకే కదా. ఆఫ్ కెమెరా ఇంకెక్కువ. ద బెస్ట్ థింగ్, కో యాక్టర్ కూడా అదే హ్యూమర్ సెన్స్ ఉండి, హ్యూమర్ అర్థం చేసుకొని, ఈవెన్ ఇఫ్ ఈస్ కమింగ్ విత్ బిగ్గర్ పంచ్ అనుకో, అసలు మజా వస్తుంది. మనం మీద వేసినా సరే, మనం మీద వేసినా సరే, అంతే అంతే ఓవరాల్ గా సీన్ పండాలి. అందుకే కదా మీ ఇద్దరి మధ్యలో అది బయట అయినా సరే. నేను యాజ్ అన్ యాక్టర్ ఒకటి నేర్చుకున్నా, నీ మీద పంచ్ పడ్డదంటే తీసుకో, లేదు నీ దగ్గర బెటర్ పంచ్ ఉందంటే ఏ అంతే, కౌంటర్ అటాక్ తీసుకొని ఎక్స్ప్రెషన్ తో చంపేయి. అంతే. ఆబ్వియస్లీ అదే అంటున్నా. ఇప్పుడు ఆబ్వియస్లీ నన్ను తిట్టిన నాకు ఇప్పుడు మనకు అర్థమవుతుంది, ఓకే దీనికన్నా బెటర్ ఉంది అంటేనే వేస్తా, వేయకపోతే మళ్ళీ ఇంకో పంచి పడుతుంది. సో అట్లా అంటే ఇవన్నీ ఏంటంటే విత్ ఎక్స్పీరియన్స్ విల్ గెట్. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ అచ్యుత్కి హెల్ప్ కావచ్చు. ఇప్పుడు అచ్యుత్ టైమింగ్ నేను కొన్నిసార్లు వాడుతుంటా, పద్దాలు కానీ అట్లా పలకడం కానీ, హ్యాండ్ జెస్చర్స్ అవి ఎందుకంటే ఉండి అట్లా అలవాటు అయిపోయింది నాకు. ఇప్పుడు చాలా మంది మీరు కొంచెం సునీల్ గారు లాగా, కొంచెం బ్రహ్మానందం గారు లాగా చేస్తారు. ఆబ్వియస్లీ చేస్తాను, వాళ్ళ సినిమాలు చూసే కదా పెరిగింది నేను. ఉంటుంది. ఓకే, అయితే ఇవన్నీ వచ్చినప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ వీడియోస్ చేసినది ఏ వీడియోస్ చేశారు మీరు అసలు? అంటే నాకు కూడా చాయ్ బిస్కెట్కి వచ్చినాకనే తెలుసు, ఐ యూస్ టు ఫాలో అని స్టాక్ చేస్తుండే, బాగుంటాయి మనవి అని. క్రికెట్ మ్యాచ్లో ఎక్కడో కలిసినుండే, చిన్న పోరాడు అన్న నన్ను పిలిచిన తర్వాత తెలిసిందంటే నేనేమనుకున్నా, చాలా చూడడానికి పెద్దగా ఉన్నాడు కదా, ఏజ్ పెద్ద అయిన ఉండొచ్చు అన్న. సో మనం ముందు నుంచి అన్న యూస్ టు డూ కంటెంట్, సమ్ ర్యాండమ్గా ఏదో ఒకటి అనిపించింది, చూసింది, చేసింది, విన్నది ఈస్ టు పోస్ట్. ఈజ్ హ్యావింగ్ నైస్ గ్రౌండ్ లెవెల్ ఫాలోయింగ్, అంతా మంచిది. నాకు సిబికి వచ్చిన తర్వాత ఇట్ గాట్, అంతకు ముందు నుంచే ఈజ్ ప్రిటీ ఫేమస్. అంతేం ఫేమస్ కాలే ఇప్పటికి, అది మనం అనుకుంటాం. ఆయన ఓన్ వరల్డ్ ఆయన వీడియోలు చేసుకుంటూ సంబంధం లేదు, నేను చేసుకుంటూ పోతా అన్నట్టుగా ఆడియో అవన్నీ అనుకోవద్దు. ఫూలిష్ గానే ఉండాలి, మెచ్యూరిటీ ఉండదు. మెచ్యూరిటీ ఉంటే నువ్వు హ్యాపీ ఉండవు, ఫూలిష్గా ఉంటే నువ్వు హ్యాపీ ఉంటావు. ఈ మెచ్యూరిటీనెస్ అంతా వచ్చేవరకు నువ్వు నేను అర్థం చేసుకుంటుంటావు, నిన్ను కూడా అర్థం చేసుకో. ఇదంతా మెచ్యూరిటీ కాదా ఇప్పుడు? అది మెచ్యూరిటీ నేను ఫీల్ అయ్యి వేరే టైంలో మాట్లాడతా, ఆ స్టేజ్ దాటేసి అది నేను ఫూలిష్గానే ఉంటా. బెటర్ బై మెచ్యూరిటీ కంటే. ఇంకోటి ఐ ఫీల్ ఈజ్ అంటే ఇప్పుడు నేను షార్ట్ వేసుకున్నా, టీ షర్ట్ వేసుకున్నా, లేకపోతే ట్రాక్ వేసుకున్నా, లేకపోతే మంచి చెప్పులు అని నేను ఏం పట్టించుకోను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నన్ను దేని చూసి జడ్జ్ చేస్తావు, చేసుకో. ఇప్పుడు నువ్వు జడ్జ్ చేయడం వల్ల నాకేమైనా పోతుందా, పోతలే. అంటే మన గురించి అవతలలో ఏమనుకుంటున్నారో అనేది లేకపోతే థాట్, ప్రశాంతంగా ఉండొచ్చు. నాకు ఒకటే భయం ఏంటంటే యాక్ట్ చేస్తున్నప్పుడు యాక్ట్ చేస్తున్నప్పుడు 3వ టేకో 4వ టేకో నా వల్ల అవుతుందంటే ఇంక అయిపోయినా నాకు అయ్యో నాకు 1 2 3 థర్డ్ టేక్ మ్యాక్సిమం ఓకే అయిపోవాలి. ఎందుకంటే ప్రిపేర్ అయ్యి వస్తాం కదా అందరం. ఏంది టెక్నికల్గా కొన్నిసార్లు కెమెరా, కొన్నిసార్లు ఫోకస్, లైట్, ప్రాపర్టీ ఏవో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ అయినాక కూడా నా వల్ల 2వ టేకో 3వ టేకో 4వ టేకో ఏంటంటే ఇంకా నాకు లోపల కొన్ని వాటర్ ఇవా, సంజయ్ వాటర్ ఇవా, వాటర్ తాగి సార్ రెడీ సార్ నాకు ఆ భయం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనకి 2 డిఓపీలు ఉన్నారు, 5 లైట్లు ఉన్నాయి, 2 కెమెరాలు ఉన్నాయి, 3 మనుషులు. అదే సినిమా సెట్కి వెళ్ళేసరికి ఏంటంటే 150 మంది 200 మంది అయింది. అది ఏంటంటే ఒక్కొక్క షాట్ మీద నడుస్తూ ఉంటుంది. షార్ట్ డిలే అవుతున్న కొద్ది ఓవర్ అంటే ఆ రోజుకి ఏం కాదు, కానీ 50 రోజులు అనుకున్నది 52, 50, మళ్ళీ రోజుకి బడ్జెట్ లక్షల్లో ఉంటుంది. ఆ భయం ఉంది నాకు, ఇప్పటికీ ఆ భయం ఉంది, ఇప్పటికి ఉంటుంది నాకు. ఎక్కువ తెలవడం వల్ల కూడా ఎక్కువ భయం పెరిగింది. తెలవడం అని కాదు, కానీ కొన్నిసార్లు ఏంటంటే యాజ్ అన్ యాక్టర్ సెట్కి వెళ్ళినప్పుడు ఒకే మూడ్లో వెళ్ళను నేను. నైట్ నిద్ర పట్టకును ఏవో ఉంటాయి. ఇప్పుడు ఈ ఓవర్ యాక్షన్ చేసిన ఏం చేస్తాయి, ఈ ఐస్ట్ అమెరికాన్ అలవాటు అయినప్పటి నుంచి ఒక 5-6 సంవత్సరాల నుంచి ఆ బ్లాక్ కాఫీలు తాగి తెలివికి ఏం చేస్తుంటే 5, 6 ఈ సాయంత్రం పూటనే పోతుండే, అప్పుడు తాగుతుంది, నిద్ర పట్టేది కాదు. నాకు తెలియదు కొన్ని అమ్మ కెఫైన్ వల్ల నిద్ర పట్టదు. 3:30, 4 గంటలకు నిద్ర పడుతుంది. మళ్ళీ 5 గంటలకు లేవాలి, 5 గంటలకు లేచి స్నానం చేసి కార్ తీసుకొని సెట్టుకోవాలి, నిద్ర ఉంటుంది. ఏడుంటుంది. కొన్నిసార్లు పర్ఫామ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఫుల్ ఎనర్జెటిక్ అరిచే సీన్స్ ఉన్నాయి, బాడీ అంత హెల్ప్ చేయాలి. అది ఏజ్ వల్ల. మరి ఏ ఏజ్ వల్ల మనం రాత్రిపూట నిద్రపోవా? ఏమి స్టోరీలు అన్ని అదేదో 24 hours యాక్టివ్ చూపిస్తుంది బార్ అని చెప్పి స్టేటస్ పెట్టినావు. మళ్ళీ అందరు కష్టాలన్నీ రాత్రిపూటనే గుర్తొస్తాయి కాబట్టి ఐఫోన్ గ్లిచ్ ఉండొచ్చు, అది గ్లిచ్ ఉండొచ్చా? మనం మాత్రం ఏం లేదు, 24 hours మేల్కొని ఉంటాడు. నాకు అర్థం కదా, బైక్ నడుపుతుంటా, బైక్ అప్పుడు యూజ్ చేస్తా, ఏదో ఒకటి వెనకాల యాప్ రన్ అవుతుంటది కదా అట్లా. సో ఏంది రాత్రిపూట నిద్రపోరా మీరు? పట్టదు నాకు, నార్మల్గా పట్టదా? ఎందుకట్లా? ఏమో అలవాటు ఏంటి ఒక టైంలో. ఇప్పుడు అవి ఎమోషనల్గా చెప్పలేను నేను, అవన్నీ ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయి కానీ
నువ్వు తందా నేను యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ చెప్పండి. అంటే ఎందుకు అట్లా ఎందుకంటే రాత్రి ప్రతిరోజు 1-2 తర్వాత పోస్టులు ఉంటాయి. అందరూ ఏమైనా కష్టాలు ఉంటే ఆ టైంలో చెప్పుకోవాలి అన్నట్టుగా కాదు. నాకు మా అమ్మ ఉన్నప్పుడు అలవాటు ఏంటండి, నెత్తి ఇట్లా అనుకుంటా ఏదో ఒకటి చెప్పి మాట్లాడుకుంటా అలవాటు అయ్యండి. తర్వాత దాన్ని చనిపోయినాక కొంచెం అది నైట్ టైం మేల్కొని ఉండడం అది అలవాటు అయిపోయింది. మెల్లిమెల్లిగా అలవాటు అయిపోయి ఇక నైట్ టైం నాకేమైనా ఫ్రస్ట్రేషన్ బోర్ అనిపిస్తున్నా నేను స్టోరీ చేస్తా, ఎవరో ఒకరు రిప్లై ఇస్తారు, టైంపాస్ అయిపోతుంటుంది. నేను అట్లా డైవర్ట్ అవుతుంటారు ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఆ డైవర్ట్నెస్ కోసం చూస్తుంటా కొంచెం అట్లా అలవాటు. అందుకే ఇలా సీరియస్ నేను చెప్పాబోయ్ అన్నట ఛాన్స్ రానియడు అసలు వచ్చిందంటే. ఇంకోటి అది అవసరం లేదు, వేరే వాళ్ళకి నువ్వు సీరియస్ ఉన్నావు, నువ్వు ఎమోషనల్ ఉన్నావు, నువ్వు బాధపడుతున్నావు చెప్పాల్సిన అవసరం లేదు. సింపతి వస్తుంది, సింపతి అస్సలే అవసరం లేదు. మన స్టోరీని సింపతి ఈయన ఫూలిష్ అనుకుంటా మొత్తం మెచ్యూర్డ్ టాక్ చేస్తున్నాడు. ఒకటి అవసరం లేదు, సింపతి వస్తుంది. సింపతి మన స్టోరీలో సింపతి వచ్చేటట్టు ఉంటాయి చెప్తే. ఎందుకు సింపతి వాడు పాపం రా ఎట్లున్నాడు అంటే నీ పాపం ఏమో నీకు కావాలి, నీకంటే బాగుంటా నేను. అందరికి కష్టాలు ఉంటాయి, ఎవరికి ఉంటే కష్టాలు వాళ్ళకి ఉంటాయి. బట్ ఇన్ని వీడియోస్ చేసినప్పుడు కూడా ఏ వీడియోలో కూడా దీనికి ప్రిపేర్ అయ్యారు, దీనికి వీళ్ళు కష్టపడ్డారు అన్నట్టు ఉండదు. ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు అట్లే మాట్లాడతారు, దట్స్ హౌ కదా అందరు జనాలు రిసీవ్ చేసుకుంటారు. తనుంటే ఏమవుతుందంటే తనుంటే ఒక లైన్ చెప్పుకుంటాం అనుకో, ఆ లైన్ చెప్పుకొని ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాం. అది ఇట్లా వెళ్ళాలి, ఇది అంటే పంచి దీనికి పడాలి అనుకున్నా, అది ఇది తర్వాత ఏ డైలాగ్ మాట్లాడతామో మాకే తెలియదు, ఫ్లోలో వస్తాయి. అందుకే కొంచెం న్యాచురల్ గా చూసుకోనికి అయితే అర్థమైతే కొంచెం అర్థమైతే ఫ్రెండ్స్ కూర్చొని ఎట్లా మాట్లాడుకుంటారు అట్లే ఉంటాయి వీడియోస్. ఇప్పుడు హర్ష వీడియోస్ చేస్తున్నప్పుడు అది స్క్రిప్టెడ్ ఉంటుంది. హర్ష దాంట్లో కూడా కొంచెం అక్కడక్కడ ఓన్గా మాట్లాడగలుగుతుంది. బట్ తన స్క్రిప్ట్ ముందే రాసుకుంటాడు, తను ఏం చేయాలి ఏంది అని చెప్పి. సో అవి స్క్రిప్టెడ్ ప్రకారం మంచిగా అట్లా మేము అనుకొని చేసింది. ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు మనోడు, నేను వితౌట్ హెల్మెట్ వస్తా, ఆపి చలానేస్తా, అవి ఏముండు దా అయ్యే వన్నదిలేదా బండి పక్కన పెట్టా, ఫోటో తీసుకుని ఛాయ్ తాగకుండా ఇట్లా మా చుట్టాలకి ఇట్లా పిల్లగానికి ఇట్లా యాక్సిడెంట్ అయింది సార్, బతికిండా సార్ అంటే బతికిండే కానీ హాస్పిటల్లో పడ్డాడు, 30 లక్షలు అయినాయంట సార్. మంచిగా అయిందా సార్, ఏడైతుంది ఇంకో 30 లక్షలు కావాలంట సార్. నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే పెట్టుకోకపోతే నాకు ఇట్లా ఫన్లో కూడా సోషల్ మెసేజ్ చెప్పడానికి ఏదో ఈ సమాజానికి మా తరఫున చిన్న సాయం అంటే అట్లా. సో ఎట్లా ఉంది లైఫ్ అండ్ చాయ్ బిస్కెట్లోకి అసలు ఎలా వచ్చారు మీరు? చాయ్ బిస్కెట్లో నాకు ఫస్ట్ అనురాగానే మెసేజ్ చేశాను, ఒక 2 వీడియోలు నా బల్బుతో అన్ననే. అంటే నాకు తెలుసు చాయ్ బిస్కెట్ అని. ఫస్ట్ మాత్రం అన్ననే, అంటే బాహుబలి స్పూఫ్ అని ఒకటి ఉంటుండే, డెస్పసిటో తెలుగు వర్షన్ అని చెప్పి ఒకటి 2 వీడియో సరే అని నేను చేసిండే. ఆ 2 వీడియోలను చూసి అన్న మెసేజ్ చేసిండు, బ్రో దట్ వాస్ హిలేరియస్, నాకు వాట్సాప్లో పంపు అని చెప్పి పంపించుకుంటూ అప్పుడు నంబర్ సేవ్ చేసుకుని ఉండే అన్నది. దాని తర్వాత అన్న కూడా నా నంబర్ సేవ్ చేసుకున్నట్టు. నేను ఇప్పుడు ఇన్స్టాలో ఎట్లా స్టోరీలు పెడతా, వాట్సాప్లో అట్లా పెడుతుండే నేను. కొన్ని నేను క్రియేట్ చేస్తాను, నేను మీమర్ని కూడా ఎడిటర్ని కూడా. సో అట్లా చూసి ఫ్లెక్స్ చేస్తున్నాడు మధ్య చెప్పాలి మరా మళ్ళీ అట్లా ఓ రోజు అన్న పిలిచి ఏమనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అంటే, ఇట్లా నేను యాక్టర్స్ అవుదాం అనుకుంటే నాకైతే మీమర్ కావాలి ఇప్పుడు అని చెప్పి మీమర్ని పెట్టుకుని లాక్డౌన్కి ముందు అప్పుడు మీమర్గా ఉండే. నేను మీమర్ ఉంటే ఏంది, ఇప్పుడు నేను చేసిన మేము ఈయన నాకు పంపుతాడు, బాగుంది కదా మేము అంటాడు, నేను చేసినారా అంటే ఒక మేము నేను రా చేసింది అన్నట్టు. సో అందుకు అయినా నాకు యాక్టర్ కావాలనే ఉంటుంది. ఫస్ట్ యాక్టర్ అవ్వాలని అయితే యాక్టర్ లేకుంటే క్రికెటర్. ఇప్పుడు క్రికెటర్కి స్కోప్ ఉందంటావా? క్రికెటర్ ఆడొచ్చు ఇప్పుడు, సెలబ్రిటీ క్రికెట్ లీగ్, కార్పొరేట్ ఆబ్వియస్లీ యాక్టింగ్ లో పెద్ద పెద్ద అంతస్తులకు వెళ్ళిన తర్వాత అప్పుడు చేసుకోవచ్చు. ఆడుతున్నా ఇప్పుడు ఆడుతున్నా. ఓకే. సో ఎట్లా ఉంది లైఫ్, ఎట్లా ఉంది అసలు, ఏం చేస్తున్నారు? మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా ఒకటి ఉంటుంది, ఏంది అసలు ఏమైతుంది కదా? నేను నార్మల్గా ఇప్పుడు అంటే సినిమా పరంగా అంటే 3 సినిమాలు ఉన్నాయి. 3 సినిమాలు ఉన్నాయి, 2 మాట్లాడతారు. ఓకే. ఎందుకు అట్లా ఒకసారి వచ్చిపోమో మెరుపు తీగలాగా ఒక సినిమాలో కనిపించింది. ఇది ఒకటి ఒకసారి వచ్చిపోమో మెరుపు తీగ అన్నట్టుగా ఒక సినిమాలో కనిపించి వెళ్ళిపోయినారు. మళ్ళీ ఏంది నెక్స్ట్? నెక్స్ట్ 2 కొంచెం పెద్దగానే ఉంటాయి అనుకుంటా. ఈయన కూడా పక్కనే ఉంటాడు, 2 కూడా ఉన్నాడు. ఈయన దాంట్లో కూడా ఉన్నాడు. ఈయన కొంచెం వచ్చిపోతాడు దాంట్లో, నేను ఎక్కువ ఉంటుంది. అంటే ఇంకో దాంట్లో 2 ఉంటాం. అది కూడా చెప్పొద్దేమో ఇప్పుడే, ఎందుకు అట్లా చెప్తే పెద్దదని ఫీల్ అవుతారు చెప్పకుంటే. పెద్దదే ఉన్నట్టుంది. అవును. కానీ సినిమాలలో ఎంత రావాలని ఫస్ట్ ట్రై చేసినా ఇప్పుడు యూట్యూబ్ అనేది స్పెషల్, ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా
పెద్దగా అయిపోయింది. అండ్ దీని నుండి వచ్చే వాళ్ళు మళ్ళీ మూవీస్లోకి వెళ్ళడం ఇదంతా అయిపోతుంది కదా. సో యూట్యూబ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్ నో. మళ్ళీ సినిమాలోకి రావాలి, చేయాలి, మళ్ళీ ఆ కష్టాలన్నీ పడాలి, మళ్ళీ ఫ్రమ్ ద స్క్రాచ్ స్టార్ట్ చేసినట్టు ఉంటుంది. ఇవన్నీ అవసరమా అని ఎప్పుడు అనిపించలేదా? ఏమైపోయారు మాకు ఎప్పటి నుంచి అయినా సినిమానే ఉండే, అందుకే చాయ్ బిస్కెట్ నుంచి బయటికి వెళ్ళాలి ఫస్ట్. అంటే కొంతమందికి ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలని అవి ఉంటారు, డిఫరెంట్ థింగ్స్ అనుకోండి. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్కి ఎక్కువ మనీ వస్తున్నాయి, అది వేరు. కానీ ఏంటది ఏంటి సినిమాల్లో అంటే సినిమా చేయాలని మీరు పెద్దగా బాగా అయితే పెద్దగా కావాలి, లేకుంటే అదే బతుకు కుక్క బతుకుంటుంది సార్, కుక్క బతకాలి. అదే నార్మల్ ఎట్లా బతుకుతున్నాము అట్లా బతుకుతాం. అయితే పెద్దగా వస్తే కొండ, లేకుంటే అది ఈకనా ఏదంటారు నీకు తెలియదేమో, వస్తే ఈక ఏదో కొండ ఏమంటారు నువ్వు ఏం చెప్తున్నావో తెలియదు. ఊళ్ళో మధ్య ఏదో ఉంటుంది, వాళ్ళు కామెంట్లలో చెప్తారు వాళ్ళు. సో వస్తే కొడితే పెద్ద కొడదాం, లేకుంటే నార్మల్ లైఫ్ అలవాటే కదా అట్లా ఓకే అవ్వాలి, యాక్టింగ్లో గట్టే చేయాలని. అయితే లేకుంటే లేదు, నువ్వు ఇదే అవుతుంది, ఏదైనా యాక్సెప్ట్ చేయి అంటారు. మా ఏం ఫిలాసఫీ మాట్లాడుతున్నాడు వచ్చినప్పటికెళ్ళి, ఫూలిష్ అంట, మెచ్యూరిటీ అంట, అనుకోకుండా ఏం చేస్తావు? కొటేషన్ మధ్యరాత్రి ఉదయం అవి నీ అనుభవాలు అన్నీ నేర్పిస్తుంటాయి. అగైన్ వన్ మోర్, నువ్వు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా నీ ఎక్స్పీరియన్స్ మాట్లాడిస్తుంటుంది కొన్నిసార్లు. సో అట్లా ఓకే. కానీ చూడనీకనే ఫుల్ లెక్క ఉంటా నేను, ఈయన అట్లుంటాడు చూడనీకే. రైట్. సో అంటే ఏం ఇండస్ట్రీలోకి రాకన్నా ముందు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదంటే మనది ఎక్కడ ప్రాపర్ మస్తు చదువుకున్నాను నేను. చాలా చదువుకున్నా, చదివేదా? చాలా చదువుకున్నా. 10th 4 times చదువుకున్నా, డిగ్రీ 7 times చదువుకున్నా. అప్పుడు 7 times చదివితే చదివినామన్నారు. సప్లీస్ రాసి ఎంత ఎంత ఏ రేంజ్లో చదివిందంటే పాస్ అయిపోయాడు, డిగ్రీ పాస్ అయిపోయాడు. బేసిక్గా సప్లీ ఫీ ఇంకా ఫెయిల్ అయినా అనుకుని సప్లీ ఫీజు కట్టనీకు నాకు తెలియదు అనమాట నేను పాస్ అయినా. అలవాటు అయిపోయింది నాకు సప్లీ ఫీజు రిజల్ట్స్ కూడా చూసుకోలే. అప్పుడు ఆఫీస్లోనే ఉండే నేను. ఆఫీస్లో ఉంటే ఇట్లా నేను ఏదో షూట్లో ఉన్నా, రీల్ ఏదో చేస్తున్నట్టున్నా, ఇట్లా బేచల్ దాకా కాలేజ్ దాకా పోయేసి వస్తాను. అంటే ఎందుకంటే ఇట్లా సప్లీ ఫీజు ఉంది కట్టేసి వస్తాను, సరే పోయేసి రాను. పోయి అంత అయిపోయింది, గంటనే ఫోన్ చేసిన, ఓ నేను పాస్ అయింది అంట. అదే అట్లా పాస్ అయినాను, అదే పాస్ అయిపోయాను. అలవాటు అయిపోయింది సప్లీ ఫీజులు కట్టి. నాకు కూడా ఇష్టం కాలేజ్కి వెళ్ళడం, సంవత్సరానికి 2 రోజులైనా సప్లీ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తే బాగుంటుంది అని చెప్పి కాలేజ్కి వెళ్తే వాళ్ళు పాస్ అయిపోయారు. డిసప్పాయింటెడ్ అయిపోయినా నేను, నెక్స్ట్ టైం మనం కాలేజ్కి పోలేము. ఏంటి డిగ్రీ ఏంటి కోర్స్ ఏంటి? బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్. బీకామ్ ప్రజ్ఞ డిగ్రీ కాలేజ్. ఎందుకు బాండు ఇంటర్ డిస్కంటిన్యూ అది చేసిన అయిపోయింది. కంటిన్యూ మీకు అనిపిస్తుంటుంది, వీడియో చూస్తుంటే తెలుస్తుంటుంది మీకు నాలెడ్జ్ పర్సన్ ఎట్లా మాట్లాడుతుండు, ఇంటర్ పర్సన్ ఎట్లా. 7 సార్లు అంటే మరి మామూలు ఎక్స్పీరియన్స్ లేదు. నాలెడ్జ్ ఎక్కువైనా తీసుకోవాలి. మరోవర్ నాకు ఈగో కోసం చదివినా నేను కొన్ని ఈగోలు తీసుకుంటా. 10th లో 4 times 10th కూడా నా రాస్తాడా, సప్లిమెంటరీ రాస్తాడా, సిగ్గు శరం ఉన్నాడు ఎవడు రాయడు, నేను రాస్తాను. నీకు లేదు. 10th 8th 9thలో నాకు హెల్త్ చక్కగా బాగాలేకుంటుండే, స్కూల్ చక్కగా పోలే ఆటోమేటిక్గా. అది రీజన్. ఇంకోటి నేను బంకులు కూడా కొట్టి క్రికెట్ ఆడుకుంటా, అక్కడ ఆడుకుంటా చక్కగా పోలే. అది నా మిస్టేక్లు కూడా ఉన్నాయి. నేను అట్లా ఇంటర్ ఫస్ట్ టైం పాస్. నేను అట్లా ఎప్పుడు అయితే పోగానే అది హాల్ టికెట్ ఇవ్వలే స్కూల్లో నాకు. మీ పేరెంట్స్ని దొరకరాపు అన్నాడు. నేను మా అమ్మ దొరకపోతే ఆడు చదవడు చేయడు, సార్లు ఆడు చదవడు చేయడు, ఎందుకని హాల్ టికెట్ వచ్చి వేస్ట్, అది వేస్ట్, ఇది వేస్ట్ అన్నారు అందరి ముందు. మా అమ్మనేమో ప్లీజ్ సార్ చదువుతాడు సార్ అని బతిమలాడతారు కదా, అట్లా బతిమలాడినా కానీ ఇవ్వలేడు ఆయన ఆ రోజు. నేను మళ్ళీ కిందికి వెళ్ళిపోయే టైంలో రేపు పొద్దుగాల రా 500 తీసుకొని హాల్ టికెట్ ఇస్తా అన్నాడు. నేను నా కాన్ఫిడెన్స్ ఏంది, నా ఫ్రెండ్ ఉంటాడు, పేరు వద్దులే ఎందుకు పిల్లం పిల్లలు ఉన్నది, ఆడు 480 మార్క్స్ ఎంత కొట్టిండు, ఆయనకి కూడా అంత రాదు. అంటే మా బ్యాచ్లో ఆయనకేమొస్తుందని పాస్ అయ్యాడు, నేను ఎందుకు పాస్ అయ్యాను ఓవర్ కాన్ఫిడెన్స్తో ఫెయిల్ అయినా. సో ఫెయిల్ అయినాక అనిపించింది వాళ్ళు ఇలా మాటలు. కొంతమంది 2 రకాలు ఉంటారు, ఫెయిల్ అయినప్పుడు ఎట్లా మాట్లాడతారని తెలుస్తుంటారు. అట్లా మాట్లాడి వాళ్ళ మాటలు ఇలా మాట్లాడి ఇక మా అమ్మ అట్లా అంత బతిమలాడిన వేయలేడు కాబట్టి ఎక్కడన్నా పాస్ కావాలి నేను, చదవాలి నేను అని చెప్పి 2007 బ్యాచ్, 2006-07 బ్యాచ్ పోకరి రిలీజ్ అయినప్పుడు టైం 10th ఇండియా వరల్డ్ కప్ కొట్టి 2 వరల్డ్ కప్లు పోయినాయి నేను మధ్యలో. సో 2011-12 పాస్ అయినా. తర్వాత ఇంటర్ కూడా ఫస్ట్ అయినా ఏం ఫెయిల్ కాలేదు. మళ్ళీ డిగ్రీ కట్టినా. ఇక కష్టాలు వస్తూనే ఉంటాయి కాబట్టి మధ్యలో ఎక్కడ తిరిగి పాస్ కావాలి, ఎన్నిసార్లు అన్నా రాయి అని చెప్పి అన్నిసార్లు రాసి లాస్ట్కి పాస్ అయినా. అంటే వాళ్ళే పాస్ చేసిండ్రేమో, ఎన్నిసార్లు రాస్తాడు ఆమె అలసిపోయింది అమ్మయ్య పాస్ అయిన మొత్తానికి హ్యాపీ ఎండింగ్ అయింది అట్లీస్ట్. అయితే
ఫస్ట్ నుండి స్కూల్ చదువుతున్నప్పటి నుండి ఐడియా ఉందా యాక్టరే అవ్వాలి అని ఫస్ట్ నుండి ఉందా? ఎందుకంటే తెలంగాణలోకి అంత మనం ఆస్పిరేషన్ పెట్టుకో మరి యాక్టింగ్ అవ్వాలి అటు సైడ్ వెళ్ళాలి అని చెప్పేసి కూడా ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ కానీ అంతేం ఉండదు. యాక్చువల్లీ 2007 ఆ టైంలో స్కూల్ 10th ఆ టైంలో మా ఆస్తి పోయింది, అంటే ఇల్లు అనమాట. ఎంతోటే ఇది చెప్తే కళ్ళు మండుతాయి మీకు. ఆల్మోస్ట్ 12 to 15 crore వాల్యూ ఉంటుంది దాన్ని. రిచ్ మ్యాన్. ఇచ్చే ఉంటే మేము చిన్నప్పటి నుంచి అందుకే ఓన్లీ జాగనా ఇల్లా? ఇల్లు బిహెచ్ఎల్ ఎందుకంటే ఎందుకు ఇష్టం, అందుకే నాకు ఆ చెట్లు గిట్లు అన్నీ సేమ్ మా ఇల్లు లెక్కనే ఉంటుంది. అది పెద్ద ఇల్లు ఉంటుండే, ఆల్మోస్ట్ 600 గజాల దాకా ఉంటుండేనేమో. అది 480 లీగల్, 120 కబ్జా అంటే ఇట్లా జరిగింటారు కదా చెట్లు గిట్లు. ఎక్స్పాన్షన్ 12 కోట్లు అంటే కోటీశ్వరులు అన్నా మీరు? ఇప్పుడు ఆడ గజం 2 లక్షలు ఉండదా ఈజీగా? గచ్చిబౌలి మెయిన్ రోడ్ ఉండదు, నాకేం ఉంటుంది చెప్తాను. ఉంటుంది. నేనేం కొనేది ఉందా? అది పోయింది. ఎట్లా పోయింది? ఇక ఎందుకులే మేమే అవలాగాల్లో పోగొట్టుకుందాం అనుకోండి, అంతే. మా మిస్టేక్ కూడా ఉంది దాంట్లో. పోయింది. అప్పుడు ఐ ఫెల్ట్ అంటే మా అమ్మ ఉండే అందరు ఉండే, నాకు అనిపించింది అమ్మ ఇప్పుడు నేను అంత అయితే సంపాదించలేము, నువ్వు చదువుకొని సంపాదించలేము, అంత చదువు కూడా మనకు రాదనుకో, అది ఎక్కదు, అది కూడా తెలుసు. సో సంపాదించాలంటే క్రికెటర్ అన్నా కావాలి, యాక్టర్ అన్నా కావాలి, పైసలు సంపాదించాలంటే. అవి 2 అనుకున్నా. దాని తర్వాత అందుకే క్రికెట్ కోచింగ్ పోయినా ఫస్ట్ కొన్ని రోజులు. మనకంటే చాలా టాలెంటెడ్ ఉన్నారు అనిపించింది వేరే వాళ్ళని చూస్తే. అండ్ మోర్ ఓవర్ అది మనీతో కూడుకున్న విషయాలు, క్రికెట్ మనీ పెట్టాలి అవన్నీ, మళ్ళీ దాంట్లో పాలిటిక్స్ అవన్నీ. ఇప్పుడు ఈ ఐపీఎల్ అంటే 2007-8లోనే ఐపీఎల్ స్టార్ట్ అయింది, అప్పుడు వచ్చింది. కానీ అప్పట్లో కొంచెం ఇంకెక్కువనే ఉంటుండే వాళ్ళకి, ఇప్పటికి కూడా ఉంటాయి పాలిటిక్స్ క్రికెట్లో. సో దాని తర్వాత 2012 క్రికెట్ వదిలేసిన మళ్ళీ, అంతే నార్మల్గా ఏదో గల్లీలలో ఆడుకోవడం తప్ప, ప్రొఫెషనల్గా కాదు. దాని తర్వాత మళ్ళీ 2013-14 టైంలో ఇట్లా వీడియోలు స్టార్ట్ చేయడం. చిన్న ఫోన్లు, చైనా ఫోన్లు ఉంటుండే కదా, అట్లా ఫ్రెండ్స్తో అవి చేసి ఓన్ వాయిస్తో చేయడం నాకు అప్పటి నుంచే ఇష్టం. డబ్ స్మాష్లు ఉంటుండే, డబ్ స్మాష్, దాంతో లిప్ సింక్లు ఇస్తుండే. కానీ కొన్ని రోజులు చేసినవి కూడా తర్వాత నాకు నీ కామెడీ టైమింగ్ నీకు వర్క్ అవుతుందా లేదా, నువ్వు జోక్ వేస్తే అంటే అది వాళ్ళ వాయిస్తో ఉన్నది కదా, వాళ్ళు మాట్లాడినట్టే అనిపిస్తుంది. ఒరిజినల్గా మాట్లాడితే నాది, నేను మాట్లాడితే నువ్వు నవ్వుతున్నావా లేదా, నేను మాట్లాడితే నువ్వు ఎమోషనల్ ఫీల్ అవుతున్నావా లేదా, అది తెలియాలని చెప్పి ఓన్ వాయిస్ స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి కొంచెం ఏదో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. నైస్. సో ఇప్పటికీ కూడా చాలా మంది కామెంట్స్ చేస్తుంటారు, మెసేజెస్ చేస్తుంటారు. బంద్ చేయమని చేస్తుంటారు, మేము బంద్ చేయము అంటారు. నేను గుర్తుందా చాయ్ బిస్కెట్ స్టార్టింగ్ డేస్లో నేను కొన్ని స్క్రీన్ షాట్ తీసి కూడా పెట్టుకున్నా. ఈయనెందుకు పెట్టుకుర్రు అసలు, ఈడే కూడా చిల్లరగా పెట్టుకున్నారు మీరు అని అంటారు కొంతమంది. స్టార్టింగ్ డేస్ ఎవరికన్నా అంటారు. నేను అవి ఈ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే కొడుక అంతే ఈగో ఇష్టరా, నేను నువ్వే కామెంట్ చేసేటట్టు చేసుకుంటా అని చెప్పి ఉంటాయి. అట్లయింది. బీయింగ్ ఫూలిష్ బెస్ట్. గ్రడ్జిష్. రైట్. కొన్నిసార్లు ఈగో తీసుకోవాలి, అది పాజిటివ్ వేలో తీసుకోవాలి. నువ్వు నిన్ను ముంచుకోనికి తీసుకుంటే ఏం చేయలేవు. మళ్ళీ నువ్వు ఈగోకి తీసుకోగలవు. నేను కాదండి కామెంట్ చేసింది, ఏకగొంతో కామెంట్ చేసినామేమో. బట్ నిజంగా చాయ్ బిస్కెట్ ప్లాట్ఫామ్ అనేది ఎట్లా అడ్వాంటేజ్ అయింది మీకు? ఒక పెళ్లి సంబంధం వచ్చిండే 6 years బ్యాక్ అని 2020 టైంలో పెళ్లి సంబంధం వచ్చిండే. ఇప్పుడే 2-3 వచ్చిండే. 2-3 వస్తారు కదా చూడడానికి, చేయడానికి వచ్చి ఎడ చేస్తావు అని అంటే చాయ్ బిస్కెట్లో వేస్తా. ఎంత వస్తాయి రోజుకి అన్నాడు. నేను చాయ్ బండి దుకాణం ఉంది అనుకుంటున్నాయి. మా చాయ్ బిస్కెట్లో వర్క్ చేసిన వాళ్ళందరికీ ఆ ప్రాబ్లం ఉంటుంది యాక్చువల్లీ. సో అట్లా అనుకుంటారు అవన్నీ. కానీ ఇప్పటికైతే ఎస్టాబ్లిష్డే. మాకు ఎప్పటికైనా ఇక సినిమా కాబట్టి చాయ్ బిస్కెట్లనే అది ఉంటుంది. అండ్ మోరోవర్ నాకు నార్మల్గా ఇది ఎక్సైట్మెంట్ అంటారు చూడు, అమ్మాయిలు ఎవడో అడిగండి ఎవరు మెసేజ్ చేస్తే నీకు చాలా ఎక్సైట్మెంట్ వస్తుంది, మీ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ వీళ్ళ అని. నాకు సీరియస్గానే అనురాగానే శరత నుంచి మెసేజ్ వస్తే ఎక్సైట్మెంట్ వస్తుంది, ఏదో చేసారు అని చెప్పి. ఓకే. ఎట్లుంది వాళ్ళ సపోర్ట్? ఎట్లుంది? వాళ్ళు ఎప్పుడు జోలిగానే ఉంటారు, బాగుంటారు, వాళ్ళు ఫ్రెండ్స్ లెక్క ఉంటారు. నీతో ఎట్లుంటారు? ఎట్లుంటారు? అట్లే ఉంటారు. ఎట్లా బాగుంటారు. అట్మాస్ఫియర్ అది సార్లు అన్నట్టు ఉండదు, నార్మల్ ఉండరా నువ్వు ఏందిరా అదంతా నార్మల్ ఉంటుంది. ఏమన్నా వర్కౌట్ కాకపోతే కూడా బాగా గట్టిగా ఉన్నారు ఎప్పుడు. అరే ఇట్లా కాదురా ఇది ఇప్పుడు గట్టిగా చెప్పినట్టు కూడా గుర్తులేదు నాకు. అంటే ఎందుకు చేసిరన్న క్వశ్చన్ ఏం రాదు, ఇట్లా చేసి ఉంటే బాగుండేది కదా, మాట్లాడుకొని చేయండి. కానీ ఎందుకు చేసిరు అనేది నెవర్. ఏ ఐడియా ఎప్పుడు వర్కౌట్ అవుతుందో తెలియదు కదా. సో అట్లా ఎప్పుడు డిసప్పాయింట్ అన్నట్లు లేదు.
ఓకే, బట్ కొంతమంది కొంచెం రేంజ్ మెయింటైన్ చేస్తారు, ఆ టైప్ ఆఫ్ వీడియో చేయడం, ఆ టైప్ ఆఫ్ కంటెంట్ కొంచెం ఒక రేంజ్ మనం ఎందుకంత న్యాచురల్ గానే ఎప్పుడు ఇదే ప్రిఫర్ చేసిన స్టార్టింగ్కి వెళ్ళి, అంటే ఆడియన్స్ కి తగ్గట్టుగా మనం ఏమైనా షిఫ్ట్ అవ్వాలి, మేనేజ్ చేసుకోవాలి, కొంచెం చేంజ్ అవ్వాలని ఎప్పుడు అనిపించలేదా? మనం కొన్నిసార్లు దిగజారుతుంటేనే పైకి ఎదుగుతుంటాం. క్యారెక్టర్ వల్ల కొన్నిసార్లు దిగజారి, అంటే దిగజారి అంటే అది దిగజారి అన్నట్టు కాదు, రేంజ్ అంటే ఎట్లా? ఇప్పుడు కొంతమంది కొన్ని వీడియోస్ చేసినా కూడా హైలైట్ అయిపోయినా అనుకోని ఇంకా నేను ఈ టైప్ ఆఫ్ కంటెంట్ చెయ్యను, ఇది నాది కాదు, అట్లంటే ఒకటి మెయింటైన్ చేస్తారు. ఎవరి దగ్గర నీకు అట్లా? ఆయనే కదా, ఎవరైనా ఆయనే. అర్థమైంది. అదే నువ్వు చెప్పు ఆఫ్ స్క్రీన్ అయితే చెప్పురా ఎవరు? నార్మల్ గా అడుగుతున్నా, జనరల్ స్టార్టింగ్లో ఆఫీస్లోనే 30/21 అయినా, ఆ 30/21 అయినాక నేను కొంచెం పేరు వచ్చింది, దానికి మంచిగానే పేరు వచ్చింది. మాకు రియలైజ్ అవ్వడానికి ఒక 3 months 4 months కోవిడ్ టైం కదా, పెద్ద బయటకు రాకపోతే ఏం తెలియకపోతే వ్యూస్ అంతా మంచిగా వస్తుండే, బట్ బయటికి పోయినాక జనాలు గుర్తుపడతారు అని తెలిసింది ఒక 3.5 months తర్వాతనే తెలిసింది. మెల్లగా ఏమైందంటే బయటికి పోయినప్పుడు జనాలు గుర్తుపడుతున్నప్పుడు ఒక 1 month 1.5 months ఆ హైలో ఉన్నాం మేము. రిలీజ్ అయింది, మంచిగా పేరు వచ్చింది. మా ఫౌండర్లు అనురాగ్ అన్న, శరత్ అన్న వీళ్ళు ఏంటంటే గ్రూప్లల్లో మెసేజ్లు పెడుతుండే, ఎవరో ఇండస్ట్రీ పర్సన్ మెసేజ్ చేసింది, స్క్రీన్ షాట్ తీసి ఇట్లా వీళ్ళు చూసిరు, ఇట్లా మంచిగా అప్రిషియేట్ చేసిరు, ఇట్లా బాగుంది. రాజమౌళి గారు ఒక అదే 30/21 సాంగ్కి ఆయన కామెంట్ చేస్తారు, ఇవన్నీ చాలా ఉన్నాయి, మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. తర్వాత ఎవరు ఏం పిలవట్లేదు, జనరల్గా అయితే చిన్న వీడియో ఉందా చేద్దాం, చిన్న సిరీస్లో ఒక రోల్ చేద్దామని, ఎవడు ఏంది మరి ఊరికే కాన్వర్జేషన్లో అడిగితే ఈ ఎల్పీలు ఈపీలు ఉంటారు. అదే అన్న హిట్ అయిపోయింది కదా అందుకే నేను పిలుస్తాను. హిట్ అయిపోతే నేను చేయకూడదా, యాక్టింగ్ చేయకూడదా, ఏం మాట్లాడతాను? ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇప్పుడు నేను వచ్చింది యాక్టర్గా. ఇప్పుడు నేను యూట్యూబ్లో నాకు తెలిసి హిట్ అయిన టాప్ 5 సిరీస్లో 30/21 ఉంది. దాంట్లోంచి ఫేమస్ అయిన నాకు చాలా పేరు చూసి నేను 30/21లో అసలు ఏ రేంజ్లో అంటే ఎక్కడెక్కడి నుంచో స్కూల్ మేట్స్ ఫోన్ చేసి నీకు గుర్తున్నా మనము సేమ్ క్లాస్మేట్ అంటే పైసలు అడగలేదు, తర్వాత అడగలేదు అని లేవు కదా నాకు. సో ఇంత ఆబ్వియస్లీ పీక్స్ అనుకోవచ్చు, నా కెరియర్లో చాలా పీక్స్ చూసినా పీక్స్ పోయింది కూడా. ఎప్పుడు పీక్లోనే ఉంటాం మనం, అప్ అండ్ డౌన్ ఈజీగా ఉంటుంది. పీక్ ఉండే ఒక 1 year 1.5 year చాలా పీక్లో ఉండే. నాకేంటంటే ఇంకా నేను పీక్స్కి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ నాకు రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, మంచి రోల్స్ చేయడానికి, బాగా చేయడానికి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. కానీ తక్కువ స్క్రీన్ స్పేస్ నేను ఎట్లా ఆలోచిస్తా అంటే ఒక 10 seconds రోల్ ఉందండి అంటే జనరల్గా ఏమంటారు అంటే 10 seconds మనం ఏం చేస్తాం కనపడం కదా. ఐ థింక్ డిఫరెంట్లీ బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ టెక్నీషియన్ బ్యాక్గ్రౌండ్ కదా. 10 seconds మనం ఏం చేయొచ్చు, ఏం చేస్తాం కాదు ఏం చేయొచ్చు అనుకుంటే కొంచెం బెటర్ ఫీల్ అవుతుంది మనకి. అట్లా 30/21 తర్వాత చాలా సినిమాల ఆఫర్లు వచ్చాయి, చాలా వచ్చాయి, అప్రిషియేషన్స్, మెసేజ్లు, గుర్తుపట్టడాలు, సెల్ఫీలు, అయినా చాలా అయినాయి. బట్ నైస్ ఫేస్. రేంజ్ మెయింటైన్ చేయడం అంటే ఏం లేదు, ఇప్పుడు నాకు యూట్యూబ్లో పిలిచి నువ్వు మళ్ళీ చేయన్నా కూడా చేస్తాను, వాయిస్ వస్తున్నాను. ద థింగ్ ఈజ్ నన్ను క్యారెక్టర్ ఎగ్జైట్ చేయాలి. పైసలు ఆబ్వియస్లీ పైసలు కావాలి కదా, అప్పులు కట్టుకోవాలి, ఈఎంఐలు కట్టాలి, రెంట్లు ఊళ్ళు కడతారు. చెప్పు నువ్వు చెప్పు రేంజ్ ఏంది. నాకేం నేను అట్లా అనిపించింది, నేను ఏది చేయడానికన్నా రెడీ అనిపిస్తుంది. అంటే గే క్యారెక్టర్ ఉన్నా సరే నాకేం శారీ కట్టుకున్నా. గే అంటే అట్లా గేలు కాదు. మళ్ళీ మెంటూలో వైవార్ష అన్న రోల్ ఉంటుంది తెలుసా నీకు? చూడు అస్సలు నేను ఆ రోల్ చూసి ఆయనకు మెసేజ్ చేశాను, అసలు ఎంత ఆయన ప్రాపర్గా ఉంటాడు మనిషే. గే అంటే ఇప్పుడు మనకు అట్లా ఫ్లాష్ అట్లా మేకప్ అట్లా వేసుకొని తిరిగి ఏంటంటే కొంచెం సినిమాల్లో ఎగ్జాజరేట్ చేయాలి కాబట్టి చేసినాం అంతే. కానీ కొన్ని ఫర్ ఫన్ కామెడీ కోసం లేదా కొన్ని ప్లేసెస్లో అట్లా హ్యూమర్ కోసం అట్లా చేసినాయి. కానీ రియల్ లైఫ్ కేసు అట్లా ఉంటారు ఎక్కడ అంటే టు వన్ బీ అంటే చూపించుకోవడానికి. మెంటూలో హర్ష అన్న క్యారెక్టర్ ఉంటుంది, అసలు వన్ ఆఫ్ ద నేను చూసిన దాంట్లో చాలా మంచి రోల్, అది చాలా బాగుంటుంది. నాకు కాంచన నచ్చుతుంది. కాంచన అంటే అదే అన్న, కాంచనాలో కూడా కొంచెం ఎగ్జాజరేటెడ్ ఉంటుంది. ఆయన ఏజ్ పర్సన్ కదా. అదే ఫస్ట్ మునిలో కూడా ఆయన లారెన్స్ ఇట్లా పసుపు రాసుకోవడం మునిదంతా ముని దయ్యం అదే మునిలోనే కాంచన దాంట్లో ఆయన ఇట్లా పసుపు రాసుకోవడం కొంచెం ఫెమినైన్ ఉంటుంది కొంచెం. అట్లా కాకుండా గేస్ లైక్ నార్మల్ హ్యూమన్ ఓన్లీ. ఇప్పుడు లెస్బియన్స్ ఎట్లయితే మనకు నార్మల్గానే కనపడతారు, గేస్ ఆల్సో నార్మల్ ఓన్లీ అంతే.
సో అట్లాంటి క్యారెక్టర్ ఎట్లాంటి క్యారెక్టర్ అయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయాలనుకుంటున్నా, ఉన్న కొద్దిసేపు అయినా ఇంపార్టెంట్ అండి. బట్ నిజంగా అంటే ఇప్పుడు మీరు కొన్ని చేసిన మూవీస్లో కల్లా ఇండస్ట్రీలో ఉండి చూసొచ్చారు కదా అన్ని. చేసిన 2 సినిమా నువ్వు ఎక్కువ ఎక్కువ చేసినావు. ఎక్కువ చేసిండు కదా 14-15 చేసిండే. అసలు చాలా సినిమాలు అంటే 10 అని చెప్తున్నా కదా మళ్ళా చాలా సినిమాలు అంటావు. రిలీజ్ అయినాయిలే. అయితే అట్లా ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అనేది ఫీలింగ్ ఉంటుందా నిజంగా? ఎందుకంటే వాళ్ళంటే న్యాచురల్ టాలెంటెడ్ ఉంటారు, లేదంటే వాళ్ళకి ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళ కల్చర్లో కానీ లేదంటే అది యాక్టింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి. మనకి తెలంగాణ కొంచెం నిజంగానే దూరంగానే ఉంటాం. ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది అనుకో, బట్ ఇండస్ట్రీలో ఎట్లుంటుంది నిజంగా తెలంగాణ వర్సెస్ ఆంధ్ర ఫీలింగ్ ఏమైనా ఉంటుందా? బయట ఏదో మాట్లాడుకుని ఇక్కడ డిబేట్లు వేసుకుని ఇక మాత్రమే. ఇప్పుడు శ్రావంతి ఉంటుంది అనుకో, ఆ గోదావరి స్లాంగ్ అంటారు దాన్ని, గోదావరి మళ్ళీ ఇదేం కాంట్రవర్సీ కదా, కాకినాడ గోదావరి కాకినాడ అంటది అనుకోండి కొన్నిసార్లు అట్లా గోదావరి యాస ఉంటుంది కదా, కొన్నిసార్లు అట్రాక్టివ్ అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎవరున్నారు, నీ హైదరాబాదీ నీ తెలంగాణ చాలా మంచిగా అనిపిస్తుంటుంది అంటారు, మెచ్చుకుంటుంటారు. కానీ ఎవడంతా ఇక సబ్టైటిల్స్ వేసుకోవడం అనేటోడు అంటూనే ఉంటాడు కానీ అదే ఎగ్జాక్ట్లీ ఇట్లాంటి మాటలు విన్నప్పుడు నార్మల్ అది ఎవడో కామెంట్స్ చేసేటోళ్ళు. ఇప్పుడు ఆడు పొద్దుగాల నుంచి ఏదో ఫ్రస్ట్రేషన్లో వస్తాడు, ఈవినింగ్ ఆయనకి ఎవరిని ఏం తిడితేనే ఫ్రస్ట్రేషన్ పోతుంది, దాంట్లో కామెంట్ పెడతాడు అంతే. నువ్వు జనరల్గా అట్లా ఎవరేం మాట్లాడరు, అట్లా మాట్లాడితే ఇప్పుడు ఆంధ్ర నుంచి మాట్లాడినా, రాయలసీమ నుంచి మాట్లాడినా, తెలంగాణ నుంచి మాట్లాడినా తెలుగే మాట్లాడేది. కాకపోతే ఏంటంటే పదాలు కొంచెం డిఫరెన్స్ ఉంటాయి అంటే అర్థమైపోతుంది. ఏం సంస్కృతం ఏం మాట్లాడతలేము కదా, అర్థమైపోతుంది. డిబేట్లు ఏముండవు కానీ తెలంగాణ సైడ్ ఉన్న అంటే కొంచెం నాకు ఇటు ఈ జానపదాలు దాన్ని ఏమంటారు, ఈ కమ్యూనిస్ట్ గొడవలు అంటారు, ఏమంటారు, కొంచెం ఫోక్ సాంగ్స్ ఇటు కొంచెం ఫోక్ అంటే ఇప్పుడు వచ్చే ఫోక్ ఇవి కావు, గద్దరు ఆయన గోరెట్ల వెంకన్న, శ్రీనారాయణ రెడ్డి గారు, ఈ టైం ఫోక్ ఇంట నేను బాగా. నాకు వంగపండు అని ఒక ఆయన ఉంటారు, ఆయన కూడా ఫోక్ సింగర్, ఆంధ్ర ఫోక్ సింగర్ ఆయన. సో ఇప్పుడు ఉద్యమాలు ఎక్కడైనా ఉద్యమాలు జరిగినాయిలే కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఉద్యమం. ఆంధ్ర సైడ్ జరిగిన ఉద్యమాలు అదొక టైప్. ఏమన్నా 2 సేమ్ కల్చర్లే, కాకపోతే డిఫరెంట్. గోంగూర అన్నది దాని పొంటికూర అయిపోయింది అంతే. అవి ఇంకెంత కాంట్రవర్సీ చెప్పాలి. ఇవన్నీ ఐ ఫీల్ లైక్ అంటే ఉత్తేజ్ గారు అంటే వేరే ప్రొఫెషన్స్ గురించి నాకు తెలియదు కానీ, బట్ ఉత్తేజ్ గారు ఏదో ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారంటే శ్రీకాకుళం సైడు అత్త ఉంటుంది కదా, అత్త బాప్ప అంటారు. నేను ఫస్ట్ ఏమన్నా బాప్పనే నవ్వుకున్నాను. అప్పుడు ఐ వాజ్ నాట్ ఇన్ టు ద ఇండస్ట్రీ. ఎవరో మా ఇంటి కింద ఎవరో చిన్న అమ్మాయి మా బాపు వచ్చారు, బాప అంటే బాపు అంటారు తెలంగాణలో, ఫాదర్ని బాపు అంటారు. బాప ఉంటుంది ఏంటబ్బా అంటే మా అత్తని మేము అట్లా అంటాము, మీది ఎక్కడ అంటే శ్రీకాకుళం. అప్పుడు నేను నవ్విన. వెన్ ఐ హర్డ్ ఉత్తేజ్ గారు సేయింగ్ దట్ నువ్వు యాక్టర్ అయితే ఉత్తేజ్ గారు తెలంగాణ ఎంత బాగా మాట్లాడతారో ఆంధ్ర యాస కూడా అంతే ప్రాపర్గా మాట్లాడతారు. కోట శ్రీనివాసరావు గారు కానీ వాళ్ళు అంటే ఆ డిక్ష అసలు మనం పట్టుకోలేము. వాళ్ళు తెలంగాణ మాట్లాడినా ఆంధ్ర యాస మాట్లాడినా డిఫరెన్షియేట్ చేసుకోలేము. మనం మాట్లాడితే అది ఎక్కిరించినట్టు మనం అంటే ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాం కాబట్టి కొంచెం అంటే ఇప్పుడు యాడికి పోయినాం స్ట్రెస్ చేస్తాడు. వాడు ఏంటంటే ఏం చేస్తున్నారు మీరు. ఇప్పుడు నాది ఏంటంటే ఇప్పుడు నాకు స్లాంగ్ రాదు కదా, ట్రైన్. ఇప్పుడు నేను ఎంత మాట్లాడుతున్నా కూడా 1%, 2%, 5-10% ఓకే ఇది ఇమిటేట్ చేస్తున్నాడు, కావాలని చేస్తున్నాడు అని తెలిసిపోతుంది అది. సో ఆయన చెప్పింది ఏంటంటే నువ్వు యాక్టర్ అయితే నీకు ఎన్ని మాండలికాలు. ఇప్పుడు తెలంగాణలోనే 5-6 రకాల యాసలు ఉంటాయి. అత్తురు, పోతురు, అచ్చిల్ల, పొయిల్ల, కరీంనగర్ సైడ్, మహబూబ్నగర్ సైడ్ ఒకటి ఉంటుంది. డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళినా కూడా గోదావరి యాస, శ్రీకాకుళం యాస ఇట్లా సపరేట్ ఉంటాయి. కాకపోతే ఆయన అన్నది ఏంటంటే నువ్వు యాజ్ అన్ యాక్టర్ ఎన్ని వీలైతే అన్ని ఎక్కువ మాండలికాలు. ఇప్పుడు నాకు హిందీ వచ్చు, నేను ప్రాపర్ హైదరాబాదీ హిందీయే మాట్లాడుతున్నాను. ఇప్పుడు సడన్గా ఎవరో ఫోన్ చేసి బ్యాంక్ నుంచి మాట్లాడతాను ఓ క్యా హే ఓ. ఇప్పుడు నేను నాకు కష్టమైంది హైదరాబాదీ హిందీ మాట్లాడాలన్నా, న్యూట్రల్ హిందీ మాట్లాడాలన్నా. ఇప్పుడు నాకు తెలుగు చాలా వరకు న్యూట్రలే ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నాకు సంబంధించిన ఇప్పుడు అచ్యుత్ ఫోన్ చేసిన అనుకో, హలో ఓ ఏడున్నావు ఇంతే, హలో అదేం ఉండదు. ఇంకా ఇప్పుడు ఇంట్లో ఫోన్ మా డాడీ ఏందే అంట, మా చెల్లి ఫోన్ చేసి ఏంది ఇప్పుడు హలో ఇవి ఉండవు. ఇప్పుడు దేర్ ఈజ్ అ పర్సన్ కాలింగ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ మై కంఫర్ట్ జోన్. ఇప్పుడు అంటే కంఫర్ట్ జోన్ ఇస్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా ఇండస్ట్రీ నుంచి కానీ కో డైరెక్టర్లు కానీ ఏడీలు కానీ అసోసియేట్లు మేనేజర్లు ఫోన్ చేసి సార్ చెప్పండి సార్, అది ఏంటంటే న్యూట్రల్ అయిపోతుంది. అది ఎందుకంటే అది హ్యాబిచ్యుయేట్ అయిపోయింది. ఎందుకంటే
ఇప్పుడు మళ్ళీ ఆ పదం అర్థం కాదేమో మళ్ళీ చెప్పాలి ఇప్పుడు ఎందుకంటే తెలంగాణలో మీరు అనే పదం లేదు అసలు మీరు అనే పదం ఇది కాంట్రవర్సీ అవుతుందేమో నాకు తెలియదు. కాంట్రవర్సీ గురించి చేస్తున్నాము, ఏమో సవాలు ఉంది. తెలంగాణలో మోర్ ఆఫ్ నువ్వు అని పిలిచే నువ్వనే అంటాం. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఎడుకోబోతుంటే మా డాడీతో ఎవరో మాట్లాడితే నువ్వు రాయి సార్ నువ్వు రాసి నాకు సార్ అనే పరిచయం లేని వాళ్ళని కూడా అట్లా అంటారు. నువ్వనే పిలుస్తావు నువ్వు అంటారు సార్ అని రెండు ఉంటాయి. నువ్వు రాయి మేడం నువ్వు రాయి సార్ నీ కాలు ముక్త బాంచన్ ఇవన్నీ విత్ రెస్పెక్టే కాకపోతే మీరు అని చాలా తక్కువ. సో ఇట్లా అందుకే ఎక్కువ లాంగ్వేజ్లో నేను నేర్చుకున్నాను. లాంగ్వేజ్ కాదు నాకు వచ్చిన తెలుగు హిందీ ఇంగ్లీష్ తెలుగులోనే అరే ऐसे थोड़ी होता है यार, ये दिल्ली है यार. సో వీలైనన్ని మాండలికాలు హైదరాబాద్ से हो ना? मैं हैदराबाद से हूँ, दिल्ली भी से भाई. అమ్మో. എല്ലാവരും മലയാളിയാണ്, మలయాళీ ఇప్పుడు నేర్చుకోవాలి. ఇప్పుడు వేరే వేరే లాంగ్వేజ్లో కూడా వెళ్తాం మనం కాబట్టి. సో గెట్టింగ్ టు నో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో ఆంధ్ర సైడ్ కానీ రాయలసీమ సైడ్ కానీ రాయలసీమ సైడ్ అన్న అనే పదం ఉండదు. నా అంటారు అన్న అనేది రాజీ నా అంతే. నా ఫస్ట్ చిత్తూరు కాకినాడ కూడా చిత్తూరు సైడ్ కాకినాడ మళ్ళీ పవన్ లేదు, పుత్తూరా చిత్తూరా తిరుపతికి దగ్గర. అదేలే పుత్తూరు చిత్ర అన్న ఒకటే దగ్గర. అది కాదునా అన్నమయ్య డిస్టిక్ చిత్తూరు ఇదంతా ఒకటే. నా అనే వస్తుంది. సో అట్లా అన్నీ ఒకటే బొక్క అన్నీ తెలిగే కాకపోతే ఏంటంటే ఇదో కంఫర్ట్ అదో కంఫర్ట్ అంతే సింపుల్. బట్ ఇవన్నీ అంటే మూవీ పర్సన్ లాగా బయట కూడా అబ్జర్వ్ చేసినప్పుడు ఇవన్నీ కూడా పట్టుకుంటారు కదా మీరు ఎట్లా మాట్లాడితే ఉంటుందా? అబ్జర్వ్ చేయాలి కదా, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కొత్త పదం మనం ఏదైనా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళని రోడ్ల మీద చూస్తే వాళ్ళని ఇమిటేట్ చేస్తుంటే మనకు పనికొస్తుంది. అక్కడ నుంచే వస్తాయి యాక్చువల్లీ బాడీ లాంగ్వేజ్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ నుంచే వస్తాయి. నేను యాజ్ ఎ హ్యూమన్ నా దగ్గర నుండి 5-6 ఎక్స్ప్రెషన్లు అంతే. కాబట్టి నేను ఎక్కడి నుంచి బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ ఇది చేసింది ఓకే ఇది మనం ఎక్కడన్నా వాడచ్చు అని అది ఎక్కడో మైండ్లో రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. అది వచ్చేస్తుంది ఉంటాయి మైండ్లో. సో అవి రోడ్ల మీద చూసినవి కానీ ఏడన్నా మనం ఇప్పుడు ఈడ ఉన్నామంటే పక్కన ఎవడన్నా మాట్లాడుతుంటే అది ఈడ ఎట్లా మాట్లాడుతుండో ఏంది అవన్నీ మైండ్. ఇప్పుడు కూరగాయలు ఎట్లా అమ్ముతారు నువ్వు అట్లా ఇప్పుడు నేను మార్కెట్ 10లో 3 ఇవన్నీ ఏంటంటే అబ్జర్వ్ చేయడం అంతే. ఇప్పుడు నేను కూరగాయల క్యారెక్టర్ అమ్మేటోడు వేస్తానా అయ్యానా సెకండరీ. కాకపోతే వాళ్ళు ఇప్పుడు బండి ఉంది అనుకో కాలు ఇట్లా పైన దాని మీద పెట్టి ఇట్లా పట్టుకొని డజన్ 20 ఇవన్నీ ఏంటంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ అది ఎట్లా అంటే లింగంపల్లి మార్కెట్లో అమ్ముతుండే ఆ నుంచి ఎక్స్పీరియన్స్. అయితే ఏంది మనం ప్రాపర్ తెలంగాణ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఎక్కడ ఇటు సైడ్ వస్తుంది టువర్డ్స్ ఇటు సైడ్ అంటే ఇక్కడ ఉందా జడ్చర్ల ఈ పక్క జడ్చర్లనా అచ్చంపేట మమ్మీ వాళ్ళదేమో రామాజీపల్లి అక్కడ నుంచి ఒక 20-25 కిలోమీటర్స్ ఏమో డాడీ వాళ్ళు ఆలేరు అని వరంగల్ ఆలేరు కాదు మహబూబ్ నగర్లో ఇంకో ఆలేరు నాగర్ కర్నూలు డిస్టిక్ అయింది ఇప్పుడు అది. సో మా యాంకర్ కూడా అక్కడ నుంచి అందుకే ఆమె అంత ప్రౌడ్గా చెప్తుంది మహబూబ్ నగర్ కూడా తెలంగాణకే వస్తుంది. మహబూబ్ నగర్ నుంచి ఎక్కువ వలసలు అప్పట్లో. వలస అక్కడ బాన్ బాటప్ అంతా హైదరాబాదే లింగంపల్లి స్కూలింగ్ అంతా కూడా అంత ఇక్కడ ఎడ్యుకేషన్ అంతా ఈయనే పెద్ద ఎడ్యుకేషన్ ఏం లేదు అంటలేడు ఏందని చూసిరా నేను ఇంకా పెద్ద ఎడ్యుకేషన్ ఏం లేదు చదివి ఇంటర్ అయినా సిబ్లింగ్స్ చెల్లి అన్న అన్నకి పెళ్ళి మదర్ చిన్నప్పుడే ఎక్స్పైర్ అయ్యారు. ఇక మేము 2, 3, 4, 5 మంది అంటే 5 మంది నేను మా డాడీ మా అన్న మా చెల్లి మా వదిన. నైస్. ఎక్కడ మంది ప్రాపర్ ఎక్కడ హైదరాబాద్ మొత్తం ఆల్మోస్ట్ 45-50 ఇయర్స్ అయ్యిండొచ్చు. మా అమ్మ వాళ్ళు వచ్చి ఇక్కడికి తాండూరు దగ్గర ఉంటుండే. వికారాబాదా? ఇప్పటికి వికారాబాద్లో మా అక్క వాళ్ళు ఆడనే ఉంటారు. సో మేము 4 మా ఇంకో 2 అక్కలు ఒక అన్న ఉంటాడు ఒక అక్క ఉంటుంది. ఒక అన్న ఒక అక్క మొత్తం 6 మంది అనుకో. ఓకే. ఇప్పుడు దగ్గర అయితే ఇక్కడ ఒక అన్న భీమండిలో ఉంటాడు, ఒక అక్క షోలాపూర్లో ఉంటుంది, ఒక అక్క వికారాబాద్, ఒక అక్క ఈయన గోపన్పల్లి అన్న గోపన్పల్లి నేను అక్కడనే ఉంటా. కానీ సో నేను చిన్న అందరికంటే జాబ్స్ అందరూ ఒకరికి బొటిక్ ఉంది, ఒకరు టైలర్, మా అన్న దగ్గర పిండికిని ఇంకా జాబ్ చేస్తారు వదిన. అందరు ఇట్లా ఏదో ఒకటి పని చేసుకుంటూనే ఉంటారు. అవునా? మరి ఇంట్లో ఫస్ట్ నుండి కూడా ఇట్లా యాక్టింగ్ లేదంటే ఇండస్ట్రీ సైడ్ అన్నప్పుడు ఏం చెప్పలేదా? రైట్, ఇది కరెక్ట్. మనకే తెలియదు. నేను కెమెరామెన్ కూడా చెప్తున్నా, ఫ్లెక్స్ అనుకుంటున్నాను, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేస్తుంటాను. మీకు ఎప్పుడైనా దిగాలంటే చెప్పండి, నేను తీస్తాను. ఇద్దరం, నేను పాడిన ఇద్దరం నేను తీసిన ఆల్రెడీ నేను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో.
సో నేను ఏదో కెమెరా డిపార్ట్మెంట్ ఏదో అనుకుంటుండే వాళ్ళు. నేను ఇది ఒకటే అని చేయలే. నేను కొన్నిసార్లు డెలివరీ బాయ్గా చేసిన, అంటే పైసలు లేని టైంలో పనిచేస్తాను. నేను పీకలు దాకున్నప్పుడు డెలివరీ బాయ్గా పనిచేసిన, పర్సనల్ కెమెరామ్యాన్గా పనిచేసిన, అండ్ హలో కర్రీలా హోమ్ డెలివరీస్ ఉంటాయి చూడు, అవి పనిచేసిన. హలో కర్రీ అనేది ఒక రెస్టారెంట్ లాంటిది ఉంటుండే. అండ్ డామినోస్లో పిజ్జా మేకింగ్ లాంటివి. అవునా? ఓకే, ఇవన్నీ చేసిన. అన్ని చేసి పప్పు చేయని కదా వస్తుంది. ఎందుకు నువ్వు ఎప్పుడు తిన్నావు? నేను చూసిన పప్పు అంటే పిజ్జా నేర్చుకున్నాడు, పప్పు కాదు కదా. పిజ్జా నేర్చుకున్నది, పిజ్జా చేసినప్పుడు పప్పు రాదా? పప్పు రాదు. నేను వండుకొని తింటాను. అయ్యా నీ పప్పు తినాను నేను. నీ ఇష్టం. సో ఏమో కష్టాలు అది ఇది అని ఏదో సాడ్ చెప్పేది లేదులే, కానీ అన్ని ఇంకా పార్ట్ ఆఫ్ లైఫ్, అన్ని పార్ట్ ఆఫ్ లైఫ్ చెప్పు. ఇంకొక స్టేట్మెంట్, ఇంకొక ఫిలాసఫీ చెప్పు. నువ్వు దేన్ని ఇప్పుడు సీరియస్ గా చెప్తే అది, నేను ఎమోషనల్ గా చెప్తే ఇదే నీకు కష్టం. నేను డొమినోస్ లో పిజ్జా మేక్ చేసిన తిని ఏం లేకుండే, ఇట్లా మధ్యలో డైలీ నైట్ బిర్యానీ తింటుండే. నేను ఏం దిక్కు లేక అనగానే పర్సనల్ కెమెరామ్యాన్ కూడా ఉన్నాను. నేను పర్సనల్గా పెట్టుకున్నాను, ఏం చేయలేదు. కానీ అట్లా చెప్తే అది డిపెండ్స్ ఆన్. నేను ఇక కష్టాలున్నా మజాక్లా చెప్పే ఏం పోయినా. ఇప్పుడు నువ్వు మళ్ళీ సింపతి చూపిస్తావు, అయ్యా అది చేసినావా నువ్వు. వద్దులే సెట్ కాదు. ఎప్పుడైనా కస్టమర్ వచ్చి నేను తిట్టిండా? ఎప్పుడన్నా లో ఫీల్ అయినా? తిట్టిండ్రా? వీళ్ళకి అదే కావాలి. ఏంటి నిచ్చత పోయిందా, ఈడేమన్నా లో చెప్తాడా? కానీ నిజంగా లో పాయింట్స్ అందరికి ఉంటాయి కదా. ఇప్పుడు పాండు చెప్పు నువ్వు చూసుంటావు కదా, నువ్వు చెప్పు చూసింటావు కదా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మనం చూసే ఇండస్ట్రీ వర్క్స్ ఆన్ క్యాలిక్యులేషన్స్ మీద నడుస్తుంది. ఇప్పుడు నేను ఎక్కడో ఫుడ్ తినడానికి ప్రొడక్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రొడక్షన్ వాళ్ళు మొత్తం లెక్క తీసుకునేది 50 మంది ఉన్నారు. 50 మంది అంటే ఒక 60 మందికి ఫుడ్ తెస్తారు. ఇప్పుడు ఆ 50 మంది కన్నా ఒక్కరు ఎక్స్ట్రా వచ్చినా సరే ఇంకొకరికి ఎక్కువ తేవాలి. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు 50 మందే కదా మన లెక్క అనుకున్న దాంట్లో ఒక 2-3 ఎక్స్ట్రా వచ్చారు అనుకో. ఎప్పుడైతే ఇంకా మెయిన్ బ్రేక్ ఇచ్చినప్పుడు క్రూ తినడానికి వస్తారో అప్పుడు తగ్గుతుంది. సో అట్లా జరిగితే వాళ్ళు కూడా ఏం వాంటెడ్గా చేయరు. బేసిక్గా నేను ఏదో ఎక్కడికో వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ప్లేట్ పట్టుకొని ఇట్లా వెళ్ళినా నీకు ఇక్కడ కాదమ్మా ఫుడ్ అన్నారు. మనకేంటంటే మనం తెలంగాణ కదా, ఫుడ్ ఫస్ట్ నాకు ఫుడ్. ఇక నేను తినలే ఆ రోజు తినకుండా ఇక అయితే అవి ఏంటంటే అదే అన్న ఇట్స్ నాట్ వాళ్ళు వాంటెడ్గా చేసిందని కదా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు లెక్క ప్రకారం ఇష్టం వచ్చినట్టు తీరు కదా. 10 మంది అంటే 50 మందికి తెచ్చి అట్లా తీరు కదా. బట్ అట్లా అయినా చిన్న చిన్న. కాకపోతే నాకు ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే 2012 May 1 ఎప్పుడైతే పోయినో మా కో డైరెక్టర్ అయినా అరే మీరు వెళ్ళి తినేసేయండి అని నేను ఇట్లా లోపలికి ఎవరమ్మా ఎవరు మీరు అంటే ఇట్లా ఇట్లా సో పర్సన్ అవునా ఎంతమంది 2 ఉన్నాం ఐలాండ్ వెళ్ళి లెక్కలు రాసుకున్నాడు ఏంటి అంటే నాకు ఆ ఈవినింగ్ తెలిసింది ఏంటంటే నవ్వు పని ఇంటర్వ్యూ లాగా లేదు ఇది. అందుకే కెఫేలో పెట్టమని నా ఐడియానే కెఫేలో పెట్టమనేది. సో ఆయన ఏంటంటే ఇట్లా బుక్లో రాసేసుకొని వెళ్ళని తినేసేయండి అను. నేను ఫస్ట్ టైం సినిమా ఫుడ్ తిన్నాను. ఇన్ని కాలం తెలంగాణలో ఏంది ఇప్పుడు నువ్వు ఇంట్లో ఒక కూర ఉంటుంది అంటే పప్పు చారు ఉంటుంది, అదే ఏదో ఒకటి ఒక కూర ఒకటి. ఇప్పుడు సెట్లో పోగానే ఏంది మొత్తం పప్పు రసము వెజ్ కర్రీ నాన్ వెజ్ కర్రీ పచ్చడి గిచ్చడి ఏమన్నా చట్నీలు గిట్నీలు ఇన్ని రకాలు. ఒక మనం దాని ఏమంటే హోటల్ పోయి మీల్స్ తింటాం చూసాం. బుఫే కాదు, మీల్స్ అని ప్రాపర్ మీల్స్ అయ్యి ఉంటాయి. అన్ని టేస్ట్ చేసాక ఫస్ట్ డెడ్ నేను ఇంత తింటే కష్టం లేదు. సో అట్లా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి లెక్కలు ఉంటాయి. అవమానాలు జరుగుతూనే ఉంటాయి. ఇక అవన్నీ కాదు కానీ ఏం లేదు. సిగ్గులేదు అవుతున్నావు చెప్పు పనికిరాదు అన్నట్టు ఇంత తిన్నట్టే మళ్ళీ అట్లా తింటారా ఎట్లా అయిందండి. ఎట్లా ఈటింగ్ హ్యాబిట్స్ ఏముంటాయి? ఎట్లా డైట్ ఇప్పుడు కొంచెం హెల్దీగానే తింటున్నా. లైక్ 1-2 years నుంచి క్లీన్ నాట్ కంప్లీట్లీ క్లీన్, ఒక 70% వరకు క్లీన్ తింటున్నా. కొంచెం హ్యాబిట్స్ చేంజ్ అయినాయి. ఈ ఫ్రైడ్ ఫుడ్ కొంచెం తగ్గించడం. ఇప్పుడు ఇట్లా ఇప్పుడు తిన్నా కదా, అదే చాలా రోజుల తర్వాత తిన్నాను. ఇట్లా గ్రీన్ టీలు, లావెండర్ టీలు లేదా ఐస్డ్ అమెరికన్లు, సలాడ్లు, ఈ కొంచెం అదేదో మాచా అని తాగుతాడు. అది సేమ్ దుర్గం చెరువులో నీళ్ళు ఉంటాయి చూడు, దాన్ని ముంచుకొని తెచ్చినట్టు ఉంటుంది. కొన్ని రోజులు తాగిన, అది అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ కాన్స్టెంట్ అయితే ఐస్డ్ అమెరికాను. అవునా? అది కూడా 2 లోపే తాగేస్తున్నాయి. మరి స్లీపింగ్ హ్యాబిట్స్ ఎట్లుంటాయి? మంచిగా వంటవా? మరి ఎందుకు పడుకున్నప్పుడు ఎందుకు చెవులు మూసుకుంటావు? ఒక్కసారి చెవు ఎందుకు మూసుకుంటావు? చిన్నప్పుడు ఏదో నేను మొరమట్టి అంటారు ఊర్లో బయట వండుకున్నప్పుడు. చిన్నప్పుడు ఆ మట్టి అంతా కింద వేసిన కానీ సెట్ కాలే, మొత్తం కిందికి సెటిల్ కాలే. అదే వేసేది. నెక్స్ట్ తెల్లారి మనం ఇట్లా వండుకున్నాం, మా నాయన ఇల్లు ఉడుస్తుంది, టక్ మనం రాయొచ్చు చెవులో పడలేదు.
ఇది ఇట్లా ఇట్లా అంటే వాళ్ళకి టెక్ టెక్ కంపెనీ ఓకే. నీ అమ్మ నా చెవులో రాయబడ్డది ఇలా ఎవరు వేసిన కొడకా అన్నది ఏమో నువ్వే వేసావు నేను ఎట్లా వేసాను ఊడుస్తుంటే వద్ద నడు హాస్పిటల్ ఇట్లే పోయినా హాస్పిటల్ 1 కిలోమీటర్ ఏదో ఉంటుంది ఊర్లో 1 కిలోమీటర్ 700-800 మీటర్స్ ఉంటుంది నడుచుకుంటూ పోయినాక సార్ ఇట్లా రాయబడ్డదంటే కూర్చొని వస్తాం ఏమో రాయబడ్డదంటే కూర్చోమంటే ఆయన పోయి ఏదో తీసుకుని పోసిన థమ్స్అప్ పొంగినట్టు వస్తాను ఇట్లనే పోయి ఇంటికి అన్నది ఇట్లనే పోయినా పోయి ఇట్లనే వంటనే వచ్చేసి అప్పటి నుంచి నేను వచ్చిందా బయటికి? వచ్చేసింది అది నాకు తెలిసి 7-8 బ్రెయిన్ years దొరికింది అనుకున్నావు కదా, అందుకే ఇట్లా ఏంటాడు. పింఛన్ వస్తుందా నీకు? 7-8 years అప్పుడు అయింది అది. అప్పటి నుంచి నేను ఎంత ఎటు పండుకున్నా ఏం పండుకున్నా ఇట్లా వెళ్ళిపోతుంది నాకు ఆటోమేటిక్గా. ఆయన ఎంత ఫాస్ట్ పండుకుంటాడు తెలుసా. ఇప్పుడు మీరు బంద్ చేసి కొద్దిగా 5 నిమిషాలు గ్యాప్ ఇస్తే పండుకుంటాడు. నేను 11 నుంచి స్ట్రగుల్ చేస్తా, 10 నుంచి 2-3 అవుతుంది. అవి కూడా పాటలు, రామోయిజాలు, ప్రవచనాలు ఉన్నాయి లేని ఇవన్నీ చూసుకుంటుంటే కూడా ఈయన ఇట్లా ఉంటాడు, ఇట్లనే వస్తాడు, ఈయనే వండుకుంటాడు. నేను పండుకున్నట్టు కూడా తెలియదు ఊరికి వచ్చేదాకా. ఒకరోజు విజయవాడలో ఉన్నాం మేము, ఇదేదో ఫ్రెష్ బస్ ప్రమోషన్కి ఏదో పోయినాం, తిరుగుతున్నాం విజయవాడ, వైజాగ్, అన్నవరం ఇదంతా. నాకు పొద్దున స్టోరీ చూస్తే తెలిసి ఏదో మాట్లాడుతున్నాడు, మాట్లాడలే అనుకుంటా పడుకున్నాడు. స్టోరీ ఏమైందంటే మాట్లాడుతూ అట్లా పడుకున్నాను. ఇక్కడేమో అతివృష్టి అక్కడేమో అనావృష్టి అయిపోయింది. నేను ఐ కెన్ స్లీప్ ఎనీవేర్. అది మేబీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతనే అలవాటు అయినా. బికాస్ ఇప్పుడు ఇట్లా వండుకోమని ఇట్లా వండుకుంటాను, వెనక సపోర్ట్ అవసరం లేదు, లెఫ్ట్ రైట్ ఏం అవసరం ఇట్లా స్టిల్ ఇట్లే వండుకుంటాను. అది లక్లే అయినా నిద్ర అట్లా లక్కని కాదు కానీ మేబీ అలవాటు అయిందేమో, ఆబ్వియస్లీ డిసీజ్ ఏమో మరేమో ఉండొచ్చు. నేను డిసీజ్ రాకపోవడం డిసీజ్ ఏమో. లక్ అంటే లక్ కాదంటే నేను ఏమంటున్నా, ఫస్ట్ షెడ్యూల్ ఒక 8 days ఉంటే 8 daysలో ఎవ్రీడే 2 hours కన్నా తక్కువనే స్లీప్. 12-1కి షూట్ అయిపోతే మన అన్నపూర్ణ స్టూడియో నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ దాకా నడుచుకుంటూ వచ్చి ఆ నుంచి ఒక క్యాబులు తక్కువ అప్పుడు 2012 ఒక క్యాబ్ ఎక్కి కొండాపూర్ నుంచి మియాపూర్ నుంచి లింగంపల్లి నుంచి ఇంటికి 1 kilometer నడుచుకుంటూ వాళ్ళు. నేను ఫస్ట్ షోకి వన్ ఆఫ్ ద డైరెక్టర్ లక్ష్మీనారాయణ అని నడుచుకుంటూ వాళ్ళు. అట్లా అలవాటైంది. టైం తక్కువ దొరుకుతుంది కదా ఏడీగా చేస్తున్నప్పుడు, అసోసియేట్ ఉన్నప్పుడు. ఇదేంటంటే మనం లంచ్ ఇచ్చిర్రు 1 hour లంచ్ బ్రేక్ ఉంటే అందరూ వచ్చి మహా అంటే 15-20 నిమిషాలు తినేసి మిగతా అందరూ రెస్ట్ తీసుకుంటారు. ఎందుకంటే ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వెళ్ళి నెక్స్ట్ సీన్ ఏంటి, ఏం అరేంజ్ చేసుకోవాలి ఏంటి, అట్లా తక్కువ టైం దొరుకుతుంది అంటే పడుకోవడం. ఓకే. బట్ దీనికి కూడా వర్క్ చేసినావు కదా, అది ప్రదీప్ షో కొంచెం టచ్ లో ఉంటుంది. దానికి లక్ష్మణ్ అన్న ఎవరైతే మారుతనగర్ సుబ్రహ్మణ్యం ఉన్నారో, సుబ్రహ్మణ్యం ఆ మూవీ డైరెక్టర్ లక్ష్మణ్ కార్య, దానికి కో డైరెక్టర్. దానికి ఏం వర్క్ ఉంటుంది, ఏం చేస్తారు? దానికి ఐ యూస్ టు కలెక్ట్ బ్యాక్ అండ్ డేటా. ఓకే, వచ్చే గెస్ట్ గురించి కూర్చొని ఒక 6 గంటల నుంచి 8 గంటలు కూర్చొని అసలు ఏంటి వాళ్ళు వికీపీడియా ఓపెన్ చేసి వికీపీడియాలో ఏముంది, వాళ్ళు సోషల్ మీడియా ఏంటి, ఫేస్బుక్ ఏంటి, ట్విట్టర్ ఏంటి, ఇన్స్టాగ్రామ్లో ఏం పెట్టారు, వాళ్ళ బ్లాగ్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళ ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమున్నాయి, వాళ్ళ ఓల్డ్ రేర్ ఫొటోస్ ఏమున్నాయి, అవన్నీ తీసుకొని ఒక డాక్యుమెంట్ లాగా చేసి ఆయనకు పంపిస్తుండే. ఒక 3 నుంచి 6 పేజీల దాకా వస్తుంది. అది చేసి పంపిస్తుండే. కొన్ని ఈ దంషరాట్స్ వర్డ్స్ ఉంటాయి కదా, అవి ప్రతి ఎపిసోడ్కి ఒక 10-15 అట్లా రాస్తుండే. టీవీ షోస్కి బాగానే చేసి అట్లా కనిపిస్తాడు కానీ తెలివి ఉంటుంది. అట్లా కనిపించలేదు మాట్లాడుతున్నాం. నేను కూడా చేసిన ప్రదీప్ షోకి కిక్ షో అని వస్తుండే, దాంట్లో లేడీ గెటప్ వేసుకొని స్కిట్ చేస్తాను. అవునా, ఉందా? ఉంటుంది యూట్యూబ్లో. నైస్. దీనికి రాకన ముందు చాలా చేసాం మనం అంతే. అయితే కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి మనం వదిలేసుకోవాలని అనుకుంటాం, బట్ ఎప్పటికి వదలం. అలాంటి హ్యాబిట్ ఏంది, ఏం క్విట్ చేద్దాం అనుకుంటున్నాం? ఫుడ్ నేను ఎక్కువ బయట మసాలా ఫుడ్లు బయట తింటాం. ఓకే, అది వదిలేసుకుందాం అనుకుంటున్నాం. పైసలు ఇవ్వడం. నేను అట్లా అస్సలు నేను అడిగిన వాళ్ళకి పైసలు ఇవ్వడం. చెప్పులు కొనుక్కుంటాడు మంచిగా, బ్రాండెడ్ చెప్పులు 6,000-7,000 పెట్టి. అవును, అన్ని చెప్పులు ఉంటాయి నాకు. ఈయన దగ్గరికి వెళ్ళినప్పుడు గుడి ఫీలింగ్ వస్తుంది. గుడి దగ్గర వదిలేదు, గుడికి వచ్చింది ఆయన సడన్ గా. అది కూడా గుడికి పోయి తెచ్చుకుంటావా అన్ని గాను? మజాక్ చేస్తాను కొనుక్కునే అవి. అది కూడా నేను ఇంటర్లో ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు 350 రూపాయలు పెట్టి ఒక శాండిల్ చూపించిన. నాకు తెలిసి నీకు ఎందుకు అన్ని చెప్పులు కొంటావు అంటే నాకు కొంచెం సైకాలజీ కూడా ఇంట్రెస్ట్. చిన్నప్పుడు ఎవడో తిట్టింటాడు, నేను అదే చెప్తున్నా ఇప్పుడు. ఎవడో చిన్నప్పుడు ఎవడో చెప్పుల దగ్గర హట్ చేసి ఉంటాడు. అలాంటివి మైండ్కి ఎక్కుతాయి నార్మల్గా. బేసిక్ ఏంటంటే అవి కొంచెం హౌలాగానే కనిపిస్తున్నాను. సైకాలజీ ఇట్లా మంచి చూసి ఏందని చదువుతా నేను. వాడు అన్నాడు ఏం చెప్పులు రా ఇంట్లో కొత్త చెప్పులే నైట్ కొన్నా. అదేంటంటే వాడి ముందు మంచి చెప్పులు వేసుకోవాలి, మంచి అప్పుడు కుదరలేదు ఆబ్వియస్లీ. కానీ అది మై అండర్స్టాండింగ్ స్కిల్స్ అట్లా ఉంటాయి.
చాయ్ బిస్కెట్ వచ్చిన తర్వాత వెన్ ఐ వాజ్ హ్యావింగ్ మంత్లీ ఇన్కమ్ ప్రాపర్. పర్సనల్ అసిస్టెంట్గా చేస్తున్నప్పుడు ఎంత వస్తున్నాయి గెస్ట్ చేసి రోజుకి? ఆమెకి 500 200 200 వస్తాయి. ఓ ఆ 240 50 బస్ ఛార్జీలకి అప్పుడు తక్కువే ఉండే. సో అట్లా ఇప్పుడు నాకు ఓవరాల్గా చెప్పాలంటే 1 లక్ష దాకా ఉంటాయి నా దగ్గర ఓవరాల్గా. ఏంది ఓన్లీ చెప్పులే ఉంటాయి. చెప్పులే ఓ 1 lakh ఉంటాయి. వర్త్ ఒక్క షూ 5,000 6,000 ఇస్తాడు. నేను 6,000 7,000 పెట్టి 10,000. అదే అందుకే కదా చెప్పింది, ఎవరన్నా ఎత్తుకెళ్ళాలంటే ఇంటికి చెప్పులు ఎత్తుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే ఆ కోపంతో ఇష్టం పెరిగింది నాకు. అంటే మంత్లీ నేను చెప్పినా కదా నువ్వు అట్టే ఉన్నావని చెప్పినా నేను. అరే నాకు చెప్పని పోయి మంత్లీ ఏం కొన కానీ కొంచెం క్లెవర్ షాపింగే చేస్తా. అంటే అన్ని కొని క్లెవర్ షాపింగ్. అదే డిస్కౌంటెడ్ ప్రైస్లు వచ్చినప్పుడు ఇప్పుడు ఫారెన్ నుంచి క్లియరెన్స్ సేల్ లో ఏవి ఇట్లాంటివి అంతే క్లియరెన్స్ సేల్ 50% ఆఫ్ 30% ఆఫ్ అట్లా మనకి అట్లా ఏమైనా ఉన్నాయా షోక్ ఉన్నాయి. ఎందుకు లేవు? నువ్వు ఎందుకు కొన్నాడు అనుకున్నావు? నాకన్నా దారుణంగా కొన్నాడు. నేనన్నా ఏంటి చెప్పులా షూజా గ్యాడ్జెట్సా? రాంబో ఇన్ లవ్ చేసినప్పుడు పైసలు వచ్చినాయి. తెల్లదోటి ఉంది, నల్లదోటి ఒకటి కొన్నా 7 షూజా. నేను ఇప్పుడు నా దగ్గర ఎంత 30 ఉంటాయి, 30 జతలు. నీ తాను ఎంత ఉన్నాయి? 7 ఎందుకు ఉంటాయి? ఎక్కువ ఉంటాయి. 10 క్రికెట్ ఒకటి ఉంటుంది, నార్మల్ వాకింగ్ అని ఒకటి ఉంటుంది, మిగతా 7 ఈ షూట్లకే ఒక్కొక్క కలర్. దేనికి ఎప్పుడు అడుగుతాడో తెలియదు కదా. నేను కూడా షూట్లకే అయితే మరి ఇట్లా మెడల్ వేసుకునే షూట్. బాయ్స్ అంటే నార్మల్ గా గ్యాడ్జెట్స్ ఎలక్ట్రానిక్ ఏవో తీసుకుంటారు కానీ అట్లా లేదు మనకి. చెప్పులు అంటే ఒక ఐప్యాడ్ ఉంది, ఫోన్ ఉంది, కొనే షోక్ ఉందా? షోక్ లేదు, అదే అంటున్నా. లేదు, అవసరంకి ఎంత కావాలో అంతే. అంతే నాకు అది ఇప్పుడు నేను షూట్ ఉంది కాబట్టి అదే తాలిబొట్టు లాగా ఎప్పుడు పడేసిన షూట్ అని చెప్పి అది ఉంటుంది నాకు. ఈ మనుషుల మాటల కంటే కొన్నిసార్లు పాటలు బెటర్. గ్యాడ్జెట్ అవును. ఇంకేమైనా షోక్? వాచ్లు ఇట్లా ఏమన్నా? అంతేం షోక్ నాకు రింగులు, చైన్లు ఏమన్నా మనకేమన్నా ఇట్లా ఎంబారసింగ్ మూమెంట్ అట్లా ఏమన్నా అయిందా ఇండస్ట్రీలో? రోజు అయితే అని చెప్పుకుంటావా ఇట్లా? అదే కదా అయింటేలే చెప్పు. గుర్తులేవు. నేను ఎంబారసింగ్ ఫీల్ అయితే నేను ఎంబారసింగ్. నువ్వు వేరే వాళ్ళు ఫీల్ చేస్తావు. నేనంతా ఏమంత ఎంబారసింగ్ ఫీల్ కాలేదు, అంత కాలేదు. ఈ డీమార్ట్లోకి వెళ్ళినప్పుడు అక్కడిక్కడ వెళ్ళినప్పుడు ఏ టీషర్ట్ కింద కానీ అని అంటారు. అరే కాదురా నాయన, నాకు అట్లాంటివి నేనే ఫీల్ కానీ ఆల్రెడీ చేసిన నేను కాబట్టి ఓ బందీకి కూర్చి. ఒకసారి నేను మనడు ఎడ నూడిల్సా ఏదైనా ఫ్రైడ్ రైస్ తినేసి సోడా తాగుతున్నాము. జనరల్గా గుర్తుపెట్టి స్టోరీ టెల్లింగ్ నాకు బెటర్. లింగంపల్లి ఫ్లైఓవర్ కింద నించొని ఉన్నాం. నార్మల్గా ఎక్కడన్నా ఎవరన్నా కలిసి, ఎవరో అందరు కాదు, మళ్ళీ ఈడు బొక్క వేసిన 2 సినిమాలు ఫ్యాన్స్ అనుకుంటారేమో. వాళ్ళు ఎవరన్నా గుర్తుపడితే కొంచెం క్లోజ్ ఫీల్ అయితే దగ్గరకు వచ్చి సెల్ఫీ అడుగుతారు. ఈయనకు అడుగుతారు, సెల్ఫీ మాట్లాడతారు. మేము సోడా తాగుతున్నాం. ఒక ఆయన ఇట్లా ఆటోలో నడుపుకుంటే నేను చూసుకుంటే ఇట్లా వచ్చాడు. కొంతమంది మాట్లాడరు, ఆటో ఆటో జర దూరంగా ఆపినట్లా ఇద్దరు మాట్లాడుకోరు. చెప్పు. ఆటో ఇట్లా చూసుకుంటే దగ్గరకు వచ్చాడు. ఆటో ఆపి ఈయన దగ్గరకు వచ్చిండు ఒకటేసారి. నేనేమనుకున్నా ఫోటో దిగుతాడేమో అని సైడ్కి జరిగిన. 2 సోడాలు ఇవ్వనా చూసా. ఇంకోసారి సినిమాకు ఎన్నో పోయినాం. బాగా చేస్తారన్న అల్లారే అల్లా పాట చాలా బాగుంటుంది. నాకు అర్థం కాలే ఆయన ఏంటన్నారు. అదే అన్న అల్లారే అల్లా సాంగ్ నేను కాదు. ఇంకోనేమో బంచి బబ్లు నాది. మొన్న కాఫీ కాన్సుల్ ఏమన్నా కూర్చున్నాను, కాఫీ షాప్లో కూర్చుంటే ఏ పబ్లిక్ బ్రో వచ్చి శేఖర్ తీసుకుని బాగా చేస్తారు మీరు అంటే అంత ఆయన ఎక్సైట్మెంట్ అంతా చెప్పిన తర్వాత నేను మహేందర్ అండి ఇట్లా చాయ్ బిస్కెట్ కట్టి అదే 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 వెళ్ళిపోయాడు పాప. యూట్యూబ్ అసలు అంటే ఎక్కడో సడన్ గా చూసుంటారు, రీలో ఏదో చూసుంటారు కాబట్టి. నువ్వు యూట్యూబ్ కదా, నేను యూట్యూబ్ ఫేస్బుక్, ఈయన యూట్యూబ్. అమ్మా. సో పాండు మొత్తానికి మెల్లమెల్లగా యూట్యూబ్ తగ్గించేసి సినిమాలు పెంచుతున్నాడు. ఏం కథ? ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ వస్తుంది, ఫుల్ హవా మందే అంటే కదా. తగ్గలేదు ఎందుకట్లా అంటే మేబీ నెక్స్ట్ స్టెప్ అంతే. ఇప్పుడు యూట్యూబ్ చెయ్యను అట్లా కూడా ఏం లేదు కానీ బట్ రైట్ నో చేతిలో కొన్ని ఇప్పుడు ఇది నడుస్తుంది, సినిమాలు సిరీస్లు నడుస్తున్నాయి. హ్యాపీ విత్ దట్. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ యాక్చువల్లీ ప్రీ బస్ చాలా బాగుంది. ఇంకో జూలై 24th రిలీజ్ ఉంది. సో వర్కింగ్ విత్ కిరణ్ అబ్బవరం గారు, గౌరీ ప్రియ గారు, వాళ్ళతో పాటు ఇంకా నేను, నవీనేని అన్న, సిరి హనుమంత్, పూజ, నరేష్ అని మేము వీ ఆల్ ప్లే ఫ్రెండ్స్. చాలా మంచి సినిమా. అండ్ నాకు చాలా
చాలా ఫస్ట్ ఉన్నాయి ఇందులో. యూనో మనీష్ శర్మ గారిది మ్యూజిక్ ఇందులో, ఎస్కేఎన్ గారు, సాయి రాజేష్ గారు ప్రొడ్యూసర్స్గా, దాని తర్వాత అల్లు అరవింద్ గారు వచ్చారు మన ట్రైలర్ లాంచ్కి, మైత్రి రవి గారు వచ్చారు. కిరణ్ గారి బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా పెద్ద తలకి వెళ్ళిన ఇక్కడ ఇది 100 రాయడా ఎవరితోనో మాట్లాడినా నేను అసలు నాకు అదే ప్రాబ్లం. నేను I can't, అదే నిజమనుకుంటారు నాకు అట్లా అంత పెద్దలు జరిగి ఏం మాట్లాడతాం వీళ్ళతోని. మెల్లగా సైడ్కి జరగదు. నేను ఉమ్ములో పోతాను. నేను వెళ్ళి అందరు రా బ్రో, యాడికి బ్రో వచ్చేది అంత పెద్దలు, నేను రాను బ్రో. బట్ ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. ఆల్మోస్ట్ 1 year షూట్ చేసినాం దాన్ని. August 29-25 స్టార్ట్ చేసినాం. రవి గారు వన్ ఆఫ్ ద రైటర్, ఆయన 3 రోజెస్కి రైటర్ సిరీస్కి ఆయన. సో ఆయన ఈజ్ డైరెక్టింగ్, డెబ్యూ అయింది ఈ సినిమా. సో మాకు చాలా యూనో దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. యాక్టర్కి కావాల్సింది ఏంటంటే చాలా ఫ్రీడమ్ ఉండేది. రైట్. మేము చేసిన తర్వాత ఏం కావాలి ఏం వద్దు అని ఆయన చెప్పేవారు. సో బేసిక్గా మంచి ఫన్. అంటే సినిమాలు జనరల్గా మేము చాలా ఫన్ అంటారు కదా. హైదరాబాద్లో షూట్ చేసినాము, ఆర్ఎఫ్సి, చెన్నై, పాండిచేరి, చీరాల, చాలా ప్లేసెస్లో షూట్ చేసినాం. వీ ట్రావెల్డ్ విత్ దిస్ మూవీ. ఎప్పుడైతే ఇంకా అయిపోయింది చెన్నై లవ్ స్టోరీ, యూనో యూఆర్ నాట్ ప్లేయింగ్ ఎనీమోర్ చైతన్య అనే రోల్, నో యూ కాంట్ టాక్ టు స్టీవెన్, నీవి ఈ క్యారెక్టర్స్ ఇంకా అయిపోయినాయి, యూఆర్ డన్. ఏంటి క్యారెక్టర్ ఏంటి? నాది ఐ ప్లే అ ఫ్రెండ్. క్యారెక్టర్ లెస్ ఉంటుందా? క్యారెక్టర్ ఏంటి షేడ్స్ ఏమైనా ఉన్నాయా? అవేం లేవు, అవన్నీ సినిమాలో చూడండి. July 24th చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి థియేటర్స్లో. సో ఇట్స్ అ వెరీ చాలా మంచి సినిమా. విజువల్స్ కానీ, డైరెక్షన్ కానీ, యాక్టింగ్స్ అయితే గౌరీ గారు అండ్ కిరణ్ గారు. అండ్ గౌరీ ప్రియ ఇస్ ఆల్సో అంటే ఛాయ్ చేసింది కదా. షీ ఆల్సో వెరీ కొంచెం టైంకే చేసింది, బట్ షీ డిడ్ ఇన్ చాయ్ బిస్కెట్ ఆల్సో. బట్ అదే యూనో నేను చేసిన వాటిలో ఇప్పటికీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిలిం ఇది యాజ్ ఆఫ్ నౌ. నాకు చాలా పెద్ద స్టేజ్ ఇది. సో వెయిటింగ్ అన్ని ఎవ్రీథింగ్ క్రాస్డ్ వెయిటింగ్ ఫర్ జులై. ఇంకేమైనా మూవీస్ ఉన్నాయా చేసి రిలీజ్ అవ్వనివి? ఇట్లు అర్జునాలో ఒక చిన్న రోలే, పెద్ద రోల్ ఏం కాదు, చిన్న రోలే. ఇంకేం రిలీజ్కి నువ్వు చేసే పెద్ద రోలే ఉంటుంది అది. ఇట్లు అర్జునాలో చేసి ఇప్పుడు ఇంకా ఒక 3 షూట్లో ఉన్నాయి. ఒకటి వచ్చేసి మన వాళ్ళు పైసలు గేలే, అందుకే పేరు చెప్పరు. సో ఉన్నాయి ఒక 3 షూట్లు ఉన్నాయి. సెప్టెంబర్ నుంచి ఒక కొత్త సినిమా. బట్ నిజంగా అందరు పే చేస్తారా లేదంటే ఎగ్గొట్టే వాళ్ళు? అది వేరీస్. ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరా లేదా వేరే జాబ్ ఏదైనా చేస్తుంటే నీకు పర్టికులర్ సాలరీ నీకు 50,000 వస్తుంది అంటే దాని 10% 2% కట్టే అది వస్తుంది, అంతే వస్తుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే రావచ్చు, మొత్తం రావచ్చు, రాకపోవచ్చు. ఓకే. అది యూ కాంట్ టెల్. అంటే కొన్నిసార్లు వేరియస్ రీజన్స్, అది వేరియస్ రీజన్స్ వల్ల అన్నీ రాకపోవచ్చు. బట్ ఇంకా మనం కూడా ఏం అంటే ఇక్కడే ఉండాలి, ఇదే ఇండస్ట్రీలో ఉండాలి మనం కూడా. సో యా అట్లా వస్తే మ్యాక్సిమం దే విల్ పే. 1-2 ఏదో అవుతాం. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, ఇప్పుడు అచ్యుత్ ఏదైనా సినిమా 2 రోజులు చేసుకోవాలి. ఇప్పుడు మనోడు పైసలు చెప్పడం, నేను పైసలు అడగను, అవి కూడా ఉంటాయి. మ్యూచువల్ ఇంకా మనదే ఉంది. దట్ ఈస్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు నాకు ఆ సినిమా అచ్యుత్ చేసిన, ఇప్పుడు అట్లా చేసింది, నాకు దాని నుంచి చాలా పెద్ద పేరు వచ్చింది. ఇప్పుడు ఇంకా నాకు ఎక్కువ ఆపర్చునిటీస్ దొరికాయి. 2 days 3 days అనుకుంటే ఐ మైట్ గెట్ బిగ్గర్ ఆపర్చునిటీస్. అది వచ్చి హిట్ అయిన తర్వాత. ఇప్పుడు ఇట్లా వచ్చినా కూడా 1 day రోలే, అది పెద్ద రోల్ ఇంకా, అది చిన్న రోల్. దాని తర్వాత తెలిసింది నాకు ఆవిడ అనస్వర రాజన్, అప్పటిదాకా తెలియదు నాకు. ఆవిడ హీరోయిన్ అందులో ఇట్లు అర్జునాలో. మన గిర్ర షీఈ్ అ వెరీ నైస్ యాక్ట్రెస్. అంటే ఆవిడ తెలుసుంటే అప్పుడు హాయ్ హలో ఏదో చెప్పేవాడిని. ఫేమస్ అయినాక కాదు ఆయన మాట్లాడచ్చు మరి. ఫేమస్ అయినాక అని అదే చెప్తున్నా. నాకు అట్లా కొత్తలతో మాట్లాడలేదు, ఫేమస్ అయినతో మాట్లాడతాం. ఇంకా కష్టం అది. కొత్తలకనే మనం చెప్పొచ్చు. ఫేమస్ ఇప్పుడు అల్లు ఏం సార్ ఎట్లున్నారు తిన్నారా అంటారా, అనలేరు కదా ఆయనని. ఆయన గురించి మాట్లాడదామని స్టేజ్ మీద మర్చిపోయినా. ఎంత ఫుల్ జనాలు భయం అయితే కదా అసలు. ఏంటంటే నాకు ఒకటి ఇది చాలా క్లోజ్ ఉండే సార్ ఆడియన్స్. జనరల్గా ఏంటంటే కొంచెం డిస్టెన్స్ ఉంటుంది కదా, భయం. క్లోజ్ ఉండేసరికి కొడతారేమో. లేదు కొన్ని నిజంగా వర్క్ అయితే తెలుసా, మనకి మైండ్ లో తెలియకుండా అవి ఎఫెక్ట్ చేస్తాయి. అది ఇంకోటి ఏంటంటే అక్కడ నుంచి వచ్చే కామెంట్స్ కొన్ని ఉంటాయి, అందరూ కాదు, దగ్గర అయితే ఎక్కువ వినిపిస్తాయి కామెంట్స్. వినపడతాయి. ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు ఎవరైతే మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారో వెరీ క్లోజ్ ఆడియన్స్ సార్, ఇట్లా ఒక 3 అడుగులు క్లోజ్ అంతే. ఆడియన్స్ మొత్తం ఆడియన్స్ ఉన్నారు, మీడియా కొంచెం పైన ఉంది. ఇప్పుడు ఏ చిన్న మాట అన్నా ఇట్ ఇస్ వెరీ క్లియర్ వినపడుతుంది నాకు. ఆయన మాట్లాడుతున్న ఆయననే అంటున్నారు అది. ఇప్పుడు ఆయన అది ఐ కాంట్ అడ్రస్ చేస్తే ఏమైపోతుంది, పెద్ద ఇష్యూ లాగా అయిపోతుంది. వాళ్ళకి ఏంటంటే ఇంకా అది కామన్. అది అమ్మాయిలు అవ్వని, అబ్బాయిలు అవ్వని, డైరెక్టర్లు అవ్వని, ప్రొడ్యూసర్లు, యాక్టర్లు ఎవరైనా అవ్వని, దట్ ఈస్ కామన్ ఫర్. నేను అవి వింటున్నప్పుడు నేనైతే రెస్పాండ్ అయిపోతున్నానేమో, ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ లేదు నాకు. యూనో
వాళ్ళు అన్నదాన్ని వినకుండా రెస్పాండ్ అవ్వకుండా ఉండి మాట్లాడేంత చాలా కష్టం. వన్ స్టేజ్ మీదకి వెళ్ళిపోగా అరుస్తున్నారు అనుకో, నీ అమ్మ నెత్తి వాళ్ళ కూడా తెవ్వదంటే ఏమనుకుంటారు నా సంగతి అట్లా వచ్చేస్తుంది. ఆ రష్ వస్తుంది మనకి. కానీ ఆ రష్లు అదంతా కంట్రోల్ చేసుకొని డైరెక్టర్కి, డిఓపికి, యాక్టర్స్కి, లీడ్ యాక్టర్స్కి, ప్రొడ్యూసర్లకి, వచ్చిన గెస్ట్లకి, చీఫ్ గెస్ట్కి అందరికీ థ్యాంక్స్ చెప్పాలంటే అవ్వదు. నాతో అవుతుంది అది ఏదైతుంది అంతమంది నాకు ఇట్లా గుర్తు థ్యాంక్స్ అని. కానీ కొంచెం ఇప్పుడు బెటర్ అవుతున్నా ఈ మధ్య ఒక 3-4 చెన్నై లవ్ స్టోరీకి సంబంధించిన 4-5 ఈవెంట్లలో మాట్లాడినా. అలవాటు సో అయిపోతుంది. కొంచెం బెటర్ అయింది. చూద్దాం ఓకే ఓకే. ఇంకా బెటర్ అపార్ట్ కావాలి. ఫ్రమ్ చెన్నై లవ్ స్టోరీ ఇంకా నెక్స్ట్ ఏమేమి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నారు అంటే అప్కమింగ్? ఇంకా కరుణాకరన్ గారిది ఒక సినిమా ఉంది, దాంట్లో ఇద్దరం చేస్తున్నాం. ఇందాక చెప్పొద్దన్న సినిమా ఆయన అదే. అదే ఓకే. అదొకటి ఉంది. ఇంకొకటి బాలకథ నువ్వే చెప్పవా, నాకు టైటిల్ చెప్పు. చెప్పు చెప్పు చెప్పు. బాలకథ బెంగళూరు బాలు అదే బెంగళూరు మహా ఏదో ఉంటుంది కదా, భాగ్యనగరం ఉన్నది. అదే చెప్పవా, నాకు చెప్తావు బయటికి చెప్పు. అది నిఖిల్ థామస్ తెలుసా? నిఖిల్ థామస్ నివేత తెలుసు తెలుసు. వాళ్ళ బ్రదర్ ఓకే ఓకే. రీల్స్ అవి ఎక్కువ చేస్తారు కదా వాళ్ళ. దాంట్లో ఈజ్ ప్లేయింగ్ కొంచెం ఫ్రెండ్ రోల్, నేను కొంచెం కమ్ అండ్ గో రోల్ లాగా ఉంటుంది నాది. ఇంకొక సినిమా చేస్తున్నా, పలానా వాళ్ళ అబ్బాయి అని ఒక సినిమా చేస్తున్నా. సెప్టెంబర్ నుంచి శ్రీనిధి శెట్టి గారు ఉన్నారు కదా, ఆవిడది ఒక సినిమా. ఓకే. సో కొంచెం లైనప్ ఉంది. కన్నడ అన్ని కవర్ చేస్తారు అయితే. అన్ని డబ్బులు అన్నీ వచ్చేస్తే అప్పులు తీరిపోతాయి. అప్పులు అన్నీ ఉన్నాయా పాండు? యాపిల్లో అప్పులు. ఓకే. సో మంచి సంగతి ఎక్కువనే ఏంటి? అప్పులు. ఎక్కువనాయా? ఆస్తి ఎక్కువ ఉంటాయి కదా ఒకప్పుడు. నాకు అలవాటు ఏదో ఒకటి చేస్తున్నా. ఓకే ఈ మధ్య ఓకే. సో అప్కమింగ్ మూవీస్ ఇవన్నీ కూడా మీ కాంబినేషన్లోనే ఉన్నాయా? ఈ 2 సినిమాల్లో ఇద్దరం. ఓకే ఓకే. అసలు ఏం చెప్పాలి? ఐ గివ్ యూ అ వర్డ్. మనం డైలీ లైఫ్లో మన లైఫ్కి కావాల్సినవి, ఓకేనా? దాని డెఫినేషన్ ఏంటి ఇన్ యువర్ లైఫ్ అనేది చెప్పాలా. ఓకే. వాట్ ఈజ్ మనీ టు యూ? మనీ నాకు చాలా అవసరం కాబట్టి, ఇప్పుడు నా దగ్గర మనీ ఉంటే నేను అందరూ హ్యాపీగా ఉంటారు కాబట్టి, నేను హ్యాపీ ఉంటాను కాబట్టి నాకు చాలా చాలా అవసరం. చాలా చాలా అవసరం. 5,000 లేవు. ఫోన్పే చేయి. పాండు మనీ ఇంపార్టెంట్, అవసరం ఇంపార్టెంట్ అంటే అవసరం. నేను ఇంపార్టెంట్ అంటే ఏదన్నా ఇప్పటిదాకా నేను ఇంకోటి చెప్పినా కదా అవసరం అని. పా సరిపోయింది. ఫేమ్ వల్ల మనీ వస్తుంది. ట్రూ. సో అంటే అదే అంటున్నా, ఇప్పుడు అమెరికాను ఒక పెద్ద అమెరికా రెండు మార్కుల క్వశ్చన్ లెక్క చెప్పు. నువ్వు చెప్పు ఫస్ట్, దానికి యాడ్ చేస్తా. ఫేమ్ ఉంటేనే కదా ఆటోమేటిక్గా ఇజ్జత్ ఉంటుంది. అవన్నీ ఉంటాయి. అక్కడిక్కడ సడన్గా తిరగడానికి పోయి మనీ అడగచ్చు. అడ్వాంటేజ్ ఏంటంటే అప్పుడప్పుడు రెస్టారెంట్లకు వచ్చి వాళ్ళు బిల్ తీసుకోరు. అవునా? డిస్కౌంట్లు ఇస్తుంటారు. మేము చిన్నప్పటి నుంచి రిచ్ ఉండే, ఎప్పుడు పోయినా పైసలు ఇచ్చినాం. చిన్నప్పుడు ఫేమస్ కాదు కదా. ఓకే. లవ్ ఉండాలబ్బా, లేకుంటే బతకలేం. అంటే ఆ కేర్ లవ్ అయిపోయిందా? చెప్పు, నువ్వు చెప్పు. బేసిక్ హ్యూమన్ నీడ్. అమ్మా ఏమో చెప్పిండు. నువ్వు చెప్పే లోపల అందులోకి ప్రిపేర్ అవుతున్నావు. గూగుల్ ఇట్లా చూసినాను. ఓకే. మ్యారేజ్ పెళ్ళైంది కాబట్టి ఇంపార్టెంట్. అందరు పెళ్లి చేసుకోవాలి. ఏమంటున్నా, అందరు మీరు అందరు పెళ్లి చేసుకోవాలి. రెండో చేసుకోగల అందరు ఆయన గాలాడా. అందరు మీరు కూడా చేసుకోండి, పెళ్లి చేసుకోండి, హ్యాపీ ఉండాలి, అందరు హ్యాపీ ఉండాలి. పాండు అప్కమింగ్ ఫిక్స్ అయిందా? చేసుకుంటా ఇంకో 5-6 సంవత్సరాలు అయితే. నైస్. మూవీస్ రిఫ్రెష్మెంట్, చూడడం చూడడం రిఫ్రెష్మెంట్, చేయడం చేయడంలో? ఎంజాయ్మెంట్. అండ్ అదే వర్క్ కాబట్టి దాన్ని ఏమంటారు, ఎంజాయబుల్ ఏదో అంటారు ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ రాదు. అది 2 రిఫ్రెష్మెంట్ నాకైతే. లైఫ్ మూవీస్ అదే నేను చెప్పిన కదా, బ్రెడ్ బటర్ అన్నం తినకుండా ఉండిపోయాను. అన్ని సినిమానే. క్రికెట్ అది కూడా మూవీస్ సినిమా 2 ఒకటే నాకు. సేమ్ 2 ఒకటే. అదే సినిమా క్రికెట్ 2 ఒకటే నాకు. అంటే 3 గంటలు క్రికెట్ ఆడినా అనుకో ఏం గుర్తురావు నాకు. ఓకే. సినిమా ఆ దెబ్బలే గుర్తుంటాయి. అంటే ఇది ఫ్రాక్చర్ అయింది, మొన్న కింద పడ్డా, ఇవన్నీ. సో ఇంపార్టెంట్ లైఫ్ ఉండాలి. పండు స్పోర్ట్స్ క్రికెట్ ఆడతాడు చాలా. లూడో. నేను అవుట్డోర్ గేమ్స్ కన్నా ఇండోర్ గేమ్స్ కాన్సన్ట్రేట్ చేస్తాను. మొబైల్ ఆడాలనుంటుంది కానీ బట్ ఇప్పుడు అంత టైం దొరకట్లేదు. అంటే మనోడు అంటే ఈజ్ మోర్ అంటే లెస్ దాన్ ఏ ప్రొఫెషనల్ ప్లేయర్, మోర్ దాన్ గల్లీ ప్లేయర్. ఆ మధ్యలో ఎక్కడ వస్తుంది మనోడు. నైస్.
బట్ ఎంత మాట్లాడినా ఎంత కామెడీ చేసినా యూ హావ్ సీన్ సో మచ్ లైఫ్, సక్సెస్ చూసిరు, సామాట ఫెయిల్యూర్ అయింది అయిపోయింది చూసేసారు. యూ హావ్ సీన్ సో మచ్ లైఫ్ కాబట్టి సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. ఫైనలీ వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అండ్ సేమ్ టు యూ, మీరు చెప్పండి ఫస్ట్. సేఫ్టీ ఎక్స్పీరియన్స్ సేఫ్టీ ఏదున్నా సరే ఎక్స్పీరియన్స్ అంతే. సక్సెస్ వచ్చినా ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఫెయిల్యూర్స్ వచ్చినా ఎక్స్పీరియన్స్ వస్తుంది. నేను ఒకటే కోరుకుంటాను, సక్సెస్ వచ్చిన తర్వాత బల్బ్ రావద్దని కోరుకుంటున్నాను. నాకేంటంటే బయట టాక్ నాకు ఇది మస్తు బల్బ్ అని. అవును, అంటే నార్మల్గా చూసి అట్లా అనుకుంటారేమో కానీ చూస్తే అట్లా అనిపిస్తుంది అండి, మాట్లాడుతూ తెలుస్తుంది కదా. నీకు అనిపిస్తుందా నాకు బల్బ్ అని? లే, నీకు అనిపించింది ఎక్స్ప్రెషన్ చూసి ఒక్కోసారి ఎక్స్ప్రెషన్ చూసి అట్లా అనుకుంటాం. నా రెస్టింగ్ ఫేస్ అట్లనే ఉంటుంది, నేను ఎట్లా ఉంటా ముఖం ఇట్లా పెట్టుకుని అట్లే ఉంటుంది. మరి నా ముఖం నేను ఏం చేయాలి? రెస్టింగ్ ఫేస్ నేను. బట్ బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే బ్రహ్మానందం గారేనా, ఇంకెవరు ఉన్నారు ఇండస్ట్రీలో? బీట్ యాక్టింగ్ ఎనీథింగ్. చాలా మంది యాక్టర్స్ ఒక్కరి మీద వెళ్ళడమే. అంటే అదే అంటున్నా, వీ హ్యావ్ కోటా గారు, నాకు ఎంఎస్ గారు, కృష్ణ భగవాన్ గారు, పంచులు. నేను కృష్ణ భగవాన్ గారితో పనిచేసిన. సో అది ఎందుకు ఇలాగ దాంట్లో పనిచేసినప్పుడు మేము రాసిన దాన్ని ఆయన యూస్ టు కరెక్ట్ అనమాట. ఐ యూస్ టు వాంటెడ్లీ బీ దేర్, ఎందుకంటే నేను ఫన్ రోల్స్ చేయాలి అనుకున్నాను కదా. ఐ యూస్ టు బీ దేర్. ఆయనకు దగ్గరలోనే ఉండాలి. అది ఆయన అంటే ఈజ్ రైటర్ ఆల్సో కదా. ఆయన ఆలోచన అది వర్కౌట్ అవుదమ్మా అని రాస్తాం. అసలు మేము సార్ సూపర్ సార్ ఇది చేద్దాం సార్ అని అసలు చాలామంది అంటే యూ కెన్ సీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు వచ్చేస్తారు. అది ఆటోమేటిక్గా వస్తారు. అది ఏం ప్లాన్ ఓకే ఇక్కడ మనం బ్రహ్మానందం గారు లాగా చేద్దాం, అదేలే అది తెలియకుండా వస్తుంది లాగా చేద్దాం. అది ఇట్ ఈస్ అది లోపల. అంటే వాళ్ళ సినిమాలు చూసే పెరిగిన, వాళ్ళ సినిమాలు చూసి నవ్వుకున్నా. వాళ్ళని నేను ఐ మెట్ బ్రహ్మానందం గారు, ఆయనతో ఫోటో ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఫస్ట్లోనే ఉంటుంది చూసిన ఆయన ఫోటో పింగ్ అసలు ఐ సీన్ హిమ్. నేను ఏడిగా చేస్తున్నప్పుడు సారథి అనేది ఆ సారథి స్టూడియోలో చూసాను. అసలు నాకు ఆయన దగ్గరికి వెళ్ళాలని కానీ ఆయన చుట్టూ ఒక 7-8 మంది ఉన్నారు, వద్దులే కొడతారే మనల్ని. అప్పుడు ఐ వాజ్ పర్సనల్ అసిస్టెంట్. ఇప్పుడు షూట్ చేస్తుండే రామానాయుడులో కలిసి ఆయన ఒక యాడ్ కోసం ఏదో వచ్చారు. మిర్చి కిరణ్ గారు అంటే ఆయనకు ఫోన్ చేసిండే. ఆయన దగ్గరికి వెళ్ళినట్లే నాకు సోర్స్ లేదు కదా. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఫోన్ అన్న బ్రహ్మానందం గారు ఎక్కడ రా, ఇక్కడ ఉన్నారన్నా, మనం ఇక్కడికి వచ్చినారు అన్న. అవునా వస్తాను అన్న, నేను వస్తాను అన్న. ఆయనతో పాటు వెళ్ళిపోయాను, వెళ్ళి ఫోటో తీసుకున్నాను. ఇట్ వాస్ నైస్. ఒక 1 minute to 2 minutes ఇట్ వాస్ వెరీ నైస్. నైస్. అదే నాదేం చెప్పాలి. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను కూడా తిన్నా బ్రహ్మానందం గారితో. ఏది ఫోన్ ఉంటుంది. అట్లా మొత్తానికి ఇంటర్వ్యూ కానీ ఇంటర్వ్యూ జాబ్ పెయినింగ్, నవ్వి అసలు ఏం మాట్లాడానో ఏం తెలియదు నాకు. ఏదో వాళ్ళు మాట్లాడుతుంటే నేను జస్ట్ రియాక్ట్ అయ్యేదాన్ని. డిలీట్ చేసేయండి. కొత్త పెళ్ళైంది నాకు ముందే. వన్స్ అగైన్ కంగ్రాట్స్ అన్న దానికి. సో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వన్స్ అగైన్. అండ్ ఇట్లే ఇంకా మంచి సినిమాలు చేసుకుంటా, ఇంకా మంచి సినిమాలు చేసుకుంటా, ఇంకా మంచి మీమ్స్ క్రియేట్ చేసుకుంటా, ఫన్ చేసుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా. Thanks for coming. Subscribe to iDream Media. Subscribe to iDream. Subscribe to these guys to already subscribe. నాకుంది. అది. సో హౌ ఇస్ ఇట్ ఆన్? ఎట్లా అనిపించింది మీకు? ఎట్లా అనిపించింది? నాకైతే ఏం మాట్లాడినట్టు అనిపించలేదు. ఇది బాగుండే, ఇది ఒకటి బాగుంది. చెప్పు. థ్యాంక్ యూ గైస్, ఇట్ వాస్ నైస్. మీరు మా ఫ్రెండే కాబట్టి ఎప్పటి నుంచో సంవత్సరం నుంచి అడుగుతుంది. అదే చేయలేనమ్మా, నేనేం పీకలే బయట. అదే ఆమె ఏం నద్దా ఇద్దరం కలిసి ఏం కాదు, ఎవరు బేకార్ కాదు దొరుకుతలేరు, మీరు ఇద్దరు రండి, ఈ రోజు లేబర్ వాళ్ళు దొరుకుతలేరు నాకు అని చెప్పి మా ఆమె కోటా పూర్తి కావాలంటే టార్గెట్స్ ఉంటాయి. అసలు ఇట్లాంటి ఇంటర్వ్యూ అయితే నేను ఎప్పుడు చేయలేదు, నా జన్మలో చేయలేదు. చేయదు మళ్ళీ ఇసండి మాతో చేయదు. నార్మల్ గా అందరికి టార్గెట్స్ ఉంటాయి కదా డెలివరీ. బట్ ఫన్ లో వి హావ్ టాక్డ్ లాట్స్. థ్యాంక్ యూ. Bye. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.